హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐరైజ్ అకాడమీ. ఈ వీడియోలో మీకు ఏంటంటే మన ఐరైజ్ అకాడమీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్, ఓకేనా, జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ మీకు కండక్ట్ చేయడం జరిగింది. ఆ లాంగ్వేజ్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకేనా, మనకు టోటల్గా లాంగ్వేజ్ తీసుకున్నట్లయితే, ఓకేనా, లాంగ్వేజ్ తీసుకున్నట్లయితే మీకు మొత్తం 2 పార్ట్స్ డివైడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా, మొత్తం మీకు 2 పార్ట్స్ ఉంటుంది. పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్లో చదివే ఉంటారు. పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. ఓకేనా, టోటల్ మనకి ఏంటంటే 100 మార్క్స్కి ఉంటుంది పేపర్. 100 మార్క్స్ మనకి ఎన్ని రావాలంటే 35. ఓకేనా, 35 అంటే 36 రావాలని. ఓకేనా, మరి ఇప్పుడు పార్ట్ ఏ, పార్ట్ బి తీసుకున్నట్లయితే మీకు ఏంటంటే టైం కూడా మనకు పార్ట్ ఏకి డిఫరెంట్ టైం ఉంటుంది, పార్ట్ బికి కూడా డిఫరెంట్ టైం ఉంటుంది. పార్ట్ ఏకి డిఫరెంట్ టైం ఉంటుంది, పార్ట్ బికి కూడా డిఫరెంట్ టైం ఉంటుంది. ఓకేనా, మనకు టైం వచ్చేసి దీనికి ఏమో 45 మినిట్స్ ఉంటుంది, దీనికి ఏమో 2 hours 15 minutes మనకు దీనికి ఉంటుంది. టోటల్గా 3 hours కదా, దానికి 45 minutes, దీనికి మనకు 2 hours 15 minutes ఉంటుంది. ఓకే, అదే మార్క్స్ విషయానికి వస్తే ఇది మనకు 25 మార్క్స్కి ఉంటుంది. పార్ట్ ఏని మనకు 25 మార్క్స్కి ఉంటుంది, పార్ట్ బిని ఏమో 75 మార్క్స్కి ఉంటుంది. పార్ట్ బి మనకు 75 మార్క్స్ ఉంటుంది. ఓకేనా, ఇంకోటి ఏంటంటే పార్ట్ ఏ మనకు మొత్తం ఎలా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అదే పార్ట్ బిలో మనకి ఏంటంటే డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, పార్ట్ ఏ, పార్ట్ బి డిఫరెన్స్ అంటూ ఉంటుంది, రైట్. అయితే మీకు జనరల్గా ఏంటంటే ఈ పార్ట్ ఏ, పార్ట్ బి తీసుకున్నప్పుడు మనకు పార్ట్ ఏలో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందమ్మా. 1/4 మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఓకే, 1/4 మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు కంపల్సరీ ఈ పార్ట్ ఏని అటెంప్ట్ చేయాలి. ఓకేనా, కంపల్సరీ మీకు ఏంటంటే మినిమం మార్క్స్ అనేవి రావాలి. ఎందుకంటే జనరల్గా నార్మల్ చూసుకుంటే మీరు పార్ట్ ఏ, పార్ట్ బి ఇందులో మీకు వాడు నెగిటివ్ కూడా పెట్టేయండు. నెగిటివ్ పెట్టి ఇప్పుడు దీన్ని సపరేట్ టైమింగ్ ఇచ్చిండు కాబట్టి మనం ఏంటంటే కంపల్సరీ దాన్ని అటెంప్ట్ చేయాల్సిందే. ఓకేనా, చాలామంది చేస్తారంటే దీన్ని అటెంప్ట్ చేయకుండా ఓన్లీ దీన్ని మాత్రం అటెంప్ట్ చేస్తూ ఉంటారు. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా, మార్క్స్ ఎందుకు పోగొట్టుకోవడం, డైరెక్ట్ డిస్క్రిప్టివ్ పార్ట్ రాస్తే మనకు మార్క్స్ అనేవి ఎట్లయినా సరే వేస్తారు కదా, ఏది రాసి వేస్తారు అని చెప్పేసి అలా చేస్తూ ఉంటారు. కానీ పార్టీ కూడా మీరు ఏంటంటే కంపల్సరీ అటెంప్ట్ చేయండి. ఓకేనా, మనకేంటంటే అందులో 9 మార్క్స్ వరకు అయితే రావాలి. ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే 7 మార్క్స్ 6 మార్క్స్ వచ్చినా ఈ పార్ట్ బిలో మీకు ఎక్కువ స్కోర్ ఉంటే అప్పుడు వాటిని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, కాబట్టి మీరు ఏంటంటే మ్యాక్సిమం ఓకేనా మీరు 9 మార్క్స్ వచ్చేలాగా చూసుకోండి. మినిమం 9 మార్క్స్ అయితే రావాలి కంపల్సరీ. ఓకేనా, లేకపోతే 7 మార్క్స్ 6 మార్క్స్ వచ్చినా పర్లేదు. ఇందులో ఎక్కువ మార్క్స్ వచ్చేలా ఉంటే 7 మార్క్స్ 6 మార్క్స్ వచ్చినా కానీ మీకు కన్సిడర్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు. ఓకేనా, మీరు ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ పార్టీ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు తక్కువ స్కోరింగ్ అనిపించినప్పుడు డిసప్పాయింట్ మాత్రం కాకండి. పార్టీ చూసినప్పుడు ఆ పేపర్ మాత్రం మీకు ఈజీగానే వస్తుంది. ఇప్పుడు మీకు ఇచ్చిన పేపర్ అంటే కొంచెం అది మోడరేట్ టు హై లెవెల్ అనేది ఉంది మీకు ఇచ్చిన పేపర్. ఓకేనా, మనకేంటంటే ఆ వచ్చే పేపర్ మెయిన్స్లో వచ్చే పేపర్ ఏంటంటే ఈజీ టు మోడరేటే ఉంటుంది. ఈజీగా మీరు ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకోగలుగుతారు. ఓకేనా, మీకు ఈ పేపర్ ఏంటంటే మోడరేట్ టు కొంచెం హై లెవెల్ అనేది వచ్చింది. ఎందుకంటే మనం మార్క్ టెస్ట్లో కొంచెం హై లెవెల్లో ప్రాక్టీస్ చేస్తేనే అక్కడ మనకు ఈజీగా అనిపిస్తుంది కాబట్టి. ఓకేనా, అయితే మీరు ఏంటంటే కంపల్సరీ ఓకేనా ఇందులో మార్క్స్ వచ్చేలాగా చూసుకోండి. తక్కువ వచ్చినా సరే డిసప్పాయింట్ కాకండి. ఓకేనా, ఏమంటే పార్ట్ బి తీసుకొని పార్ట్ బిని మంచిగా రాసుకోండి, అయిపోతుంది. ఓకేనా, రైట్. ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే అది కన్సిడర్ చేస్తారు, కొన్నిసార్లు అవి కన్సిడర్ చేయరు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం అది. ఎందుకంటే వాడు సపరేట్ ఇచ్చిండు కాబట్టి మనం కంపల్సరీ అలా మాత్రం అనుకోవద్దు. ఓకేనా, ఓన్లీ పార్ట్ బినే క్వాలిఫై అయితే మాత్రం అనుకోవద్దు. ఓకేనా, రైట్. అయితే మీకు ఈ పార్ట్ ఏ, పార్ట్ బి స్టోరీ ఇది, రైట్. అయితే మీకు టోటల్గా 50 క్వశ్చన్స్. పార్టీలో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయమ్మా? 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో క్వశ్చన్ ఎన్ని మార్క్స్ ఉంటాయి? మనకు హాఫ్ మార్క్ అనేది ఉంటుంది. కాబట్టి టోటల్గా 25 మార్క్స్. ఓకేనా, రైట్. ఇప్పుడు ఆ పార్ట్ ఏ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. పార్ట్ ఏ ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే పార్ట్ బి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకేనా, రైట్. చూడండి, రైట్. పార్ట్ ఏలో మనకు చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ గివెన్ వర్డ్స్. ఓకేనా, ఇక్కడ మీకు ఏంటంటే ఈ క్వశ్చన్ చూడగానే అర్థం చేసుకోవచ్చు. మనకు 1 word సబ్స్టిట్యూట్ క్వశ్చన్ ఇది. మనకు 1 word సబ్స్టిట్యూట్. ఓకేనా, మన గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మనం ఒకటే వర్డ్లో రిప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి. దాన్ని మనం 1 word సబ్స్టిట్యూట్ అంటాం. ఓకే, మరి ఇప్పుడు ఏమిచ్చిందంటే టు షార్టెన్ ఏ పీస్ ఆఫ్ రైటింగ్ వితౌట్ లాసింగ్ ద సెన్స్. ఓకేనా, అంటే ఏదో ఒక రైటింగ్ని మనము పీస్ ఆఫ్ రైటింగ్ని షార్ట్ చేయడం, తక్కువ చేయాలి, వితౌట్ లాసింగ్ ద సెన్స్. సెన్స్ అనేది పోకుండా, సెన్స్ అనేది తగ్గకుండా మనం దాన్ని తగ్గించాలి అని. సెన్స్ అనేది పోకుండా దాన్ని మనం అక్కడ పీస్ ఆఫ్ రైటింగ్ని తగ్గించడాన్ని ఏమంటాం అంటుండే అక్కడ. చూడండి, క్రాప్, అలీజ్, ఎడిట్, అబ్రేజ్. మీకు జనరల్గా అలీజ్ అంటే ఏంటంటే సేయింగ్ వితౌట్ ప్రూఫ్స్ అంటూ ఉంటాం. ఓకేనా, అలీజ్ ఎడ్లీ అంటాం కదా, అంటే ప్రూఫ్ లేకుండా చెప్తే దాన్ని ఏమంటాం? అలీజ్ అంటూ ఉంటాం. క్రాప్ చేయడం అన్నా తగ్గించడమే, ఎడిట్ చేయడం అన్నా తగ్గించడమే. మరి ఇక్కడ అబ్రిడ్జ్ అన్న మనకు మీనింగ్ ఏంటంటే తగ్గించడమే.
ఇక్కడ ఈ అన్ని వర్డ్స్లో మనకు ఆన్సర్ వస్తుందంటే అబ్రిడ్జ్ అనేది ఆన్సర్ అవుతున్నాం. ఎందుకంటే అబ్రిడ్జ్ అంటే మీనింగ్ ఏంటంటే సెన్స్ అనేది లాస్ కాకుండా తగ్గించడాన్ని ఏమంటామంటే అబ్రిడ్జ్ అంటూ ఉంటాం. ఓకేనా, మనకు అప్పుడు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ డి. చూడండి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే మనకు ఫెయిన్ వర్డ్ ఏం ఇక్కడ ఫెయిన్. ఫెయిన్ అనే వర్డ్ ఇచ్చిండు. అక్కడ ఏమడుగుతుందంటే సినోనిమ్ అడుగుతుండు. మీకు ఇక్కడ ఏమడుగుతుండు? సినోనిమ్ అడుగుతుండు. సినోనిమ్ మనకి ఏమొస్తుందంటే ఫెయిన్ అంటే మనకి అక్కడ మీనింగ్ చూడండి, ఫెయిన్ కానీ ఫెయిన్ కానీ అంటూ ఉంటాం. మనకి మీనింగ్ ఏంటంటే సేమ్ అలా కనిపించడాన్ని ఏమంటామంటే ఫెయిన్ అంటూ ఉంటాం. ఫేక్, నాట్ రియల్ అంటాం కదా, ఫేక్ అంటూ ఉంటాం, సూడో అంటూ ఉంటాం. ఓకేనా, అలా కనిపించడాన్ని ఏమంటామంటే ఫెయిన్ అంటాం. కాబట్టి ఆప్షన్ మనకు ఏ ఇస్ ద ఆన్సర్. ప్రిటెన్స్. ఓకేనా, ప్రిటెన్స్ అంటూ ఉంటాం. ఓకే, ప్రిటెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే సేమ్ అలా కనిపించడం. షీ ప్రిటెన్స్ లైక్ హర్ మదర్ అంటాం కదా, ఆమె వాళ్ళ మదర్ లాగా కనిపిస్తుంది అని. అంటే మదర్ కాదు అక్కడ, జస్ట్ అలా కనిపిస్తుంది అని. ఓకేనా, ప్రిటెన్స్ అంటూ ఉంటుంది. కాబట్టి మనకు అక్కడ ఫెయిన్ అంటే ప్రిటెండ్ అని. ప్రిఫర్ వస్తుందా? రాదు. ప్రిపేర్ అంటే తెలుసు కదా మీకు, ప్రిపేర్ కావాలి, అది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకు పెస్టర్ అంటే మీనింగ్ ఏంటంటే విసిగించడం అంటూ ఉంటాం. అనాయ్. పెస్టర్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? విసిగించడం. విసిగించడం అంటే దాన్ని అనాయ్ అంటూ ఉంటాం. సో పెస్టర్ అంటే మీనింగ్ అది. ఎనీవే మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఇక్కడ థర్డ్ వన్ ఏముంటుందంటే ఎర్రర్ అనేది ఎక్కడ ఉందో మనం కనిపెట్టాలి. చూడండి ఇక్కడ ఎర్రర్ అనేది ఎక్కడ ఉంది చూడండి. ఈ క్వశ్చన్ చూసుకుంటే చూడండి, ఈ క్వశ్చన్ చూసుకుంటే హీ స్పెండ్స్ గుడ్ డీల్ ఆఫ్ మనీ ఆన్ ఈటింగ్ అవుట్. చూడండి ఇక్కడ హీ స్పెండ్స్ గుడ్ డీల్ ఆఫ్ మనీ ఆన్ ఈటింగ్ అవుట్ అంటే అతడు ఎక్కువ మనీ, ఓకే, ఎక్కువ మనీ స్పెండ్ చేస్తాడు, బయట తినడానికి ఎక్కువ మనీ స్పెండ్ చేస్తాడు అని. ఇక్కడ హీ అంటే మనకు వెర్బ్కి ఏం యాడ్ అయింది? ఇక్కడ ఎస్ అనేది యాడ్ అయింది, అది కరెక్ట్గానే ఉంది. గుడ్ డీల్ ఆఫ్ మనీ చూడండి, మనకు జనరల్గా గుడ్ డీల్ అనకూడదమ్మా, ఏమనాలంటే ఏ గుడ్ డీల్ ఆఫ్ అనాలి, లేకుంటే ఏ గ్రేట్ డీల్ ఆఫ్ అనొచ్చు. గుడ్ డీల్ ఆఫ్ అనొచ్చు, గ్రేట్ డీల్ ఆఫ్ అనొచ్చు. అంతేగాని ఇక్కడ ఏ అనేది కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏ ఇవ్వలేడు కదా, ఏ గుడ్ డీల్ ఆఫ్ అంటూ ఉంటాం, ఏ గుడ్ డీల్ ఆఫ్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకు ఏ గుడ్ డీల్ ఏముండాలి? ఇక్కడ ఏ గుడ్ డీల్ ఉండాలి. కాబట్టి ఇది లేదు కదా, సో ఎర్రర్ ఎక్కడ ఉందంటే ఆ గుడ్ డీల్లో ఉంది. కంపల్సరీ ఇక్కడ ఏ గుడ్ డీల్ అని ఉండాలి. కాబట్టి ఆన్సర్ వస్తుంది ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మీకు ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చూడండి ఇక్కడ ఇది కూడా మీకు ఏంటంటే ఎర్రర్ అనేది ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ నైదర్ మోహిత్ నార్ రోహిత్ వర్ దేర్ ఎట్ ద షాప్ వెన్ ఐ వెంట్ దేర్ అంటే నైదర్ నార్. ఓకే, నైదర్ నార్ అంటే మోహిత్ రోహిత్ ఎవ్వరు లేరు అని షాప్ దగ్గర. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు షాప్ దగ్గర లేరు అని. ఇక్కడ మీకు నైదర్ అనేది నెక్స్ట్ నార్ అనేది నైదర్ నార్. ఓకేనా, మీకు ఆల్రెడీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు ఎప్పుడైనా సరే రెండు సబ్జెక్ట్స్ని నైదర్ నార్ కానీ ఐదర్ ఆర్ కానీ నాట్ ఓన్లీ బట్ ఆల్సో కానీ రెండు సబ్జెక్ట్స్ని జాయిన్ చేసింది అనుకోండి. అప్పుడు మీకు మోహిత్ ఉంది, రోహిత్, రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. మరి వెర్బ్ అనేది ఎలా తీసుకుంటారు అని. వెర్బ్ అనేది అక్కడ ఏమి ఇచ్చిన వాడు ప్లూరల్ ఇచ్చిండు. ఇద్దరు ఉన్నారు కదా, ప్లూరల్ తీసుకొని చెప్పేసి మీరు ప్లూరల్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ నైదర్ నార్ తోటి కానీ ఐదర్ ఆర్ తోటి కానీ నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి కానీ రెండు సబ్జెక్ట్స్ జాయిన్ అయిపోతే వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి? సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. అక్కడ మనకు సెకండ్ సబ్జెక్ట్ ఏముంది? ఇక్కడ రోహిత్ అంటే సింగులర్ ఆర్ ప్లూరల్? సింగులర్ కాబట్టి మీకు ఇక్కడ వాజ్ వస్తుందా, వర్ వస్తుందా? వాజ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ వర్ అనేది రాంగ్ కదా, సో వర్ అనేది రాంగ్ కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ డి. ఓకేనా, ఈ పార్ట్లో మనకు వాడు ఎర్రర్ ఇచ్చాడు అని ఇలా. ఓకే, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటాం. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఫిఫ్త్ వన్ చూడండి. హీ విల్ పాస్ ద డ్రైవింగ్ టెస్ట్. అతడు పాస్ అవుతాడు అని. హీ విల్ పాస్ ద డ్రైవింగ్ టెస్ట్ ఇఫ్ హీ ట్రైస్ హార్డ్ ఎనఫ్. అమ్మ అతడు సో బాగా హార్డ్గా ట్రై చేస్తే పాస్ అవుతాడు అని. ఇది మీకు ఏంటంటే ఇఫ్ క్లాస్. ఇది మనకి ఏంటిది? ఇఫ్ క్లాస్. చూడండి ఇక్కడ ఇఫ్ క్లాస్ మీ క్లాస్లో ఇచ్చాడు అంతే. చూడండి మీకు జనరల్గా ఇఫ్ క్లాస్ తీసుకుంటే మొత్తం మనం 4 కేసెస్ వస్తాయి ఇఫ్ క్లాస్లో. ఓకేనా, మనకి 0 కండిషన్ ఏంటంటే ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే మెయిన్ క్లాస్లో కూడా ఏముంటుంది? సింపుల్ ప్రెజెంటే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ మీకు ఎలాంటి క్వశ్చన్ అంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ అనమాట. వాడు ఇక్కడ అండర్లైన్ చేసిన అనుకోండి, ఇలా అండర్లైన్ చేసినట్టే దాని మీనింగ్ ఏంటంటే పైన ఒకసారి చదవండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఓకేనా, అంటే ఇక్కడ అండర్లైన్ చేసిన పార్ట్ అనేది కరెక్టా రాంగా మీరు చెప్పాలి. ఒకవేళ రాంగ్ అవుతే కింద ఆప్షన్స్ ఇస్తాడు వాడు. అందులో ఏది కరెక్ట్ చూసుకోవాలి. చూడండి ఇక్కడ ఆల్రెడీ హీ విల్ పాస్ ద డ్రైవింగ్ టెస్ట్ అంటుండే కాబట్టి మరి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చింది ఇఫ్ క్లాసే కదా. మరి ఇప్పుడు హీ విల్ పాస్ ద డ్రైవింగ్ టెస్ట్ అది యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. మరి ఇప్పుడు ఇఫ్ క్లాస్లో ఏమి ఉండాలి చెప్పండి? ఇక్కడ విల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, మే ప్లస్ V1 ఉంటే ఇఫ్ క్లాస్లో మీకు ఏమి ఉండాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉండాలి. ఇది మనకు వన్ కండిషనల్ అంటాం. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉండాలి కాబట్టి ఆప్షన్ చూసుకుంటే చూడండి, ఇఫ్ ఈ ట్రైడ్ హార్డ్ అంటామా? లేదు. ఇఫ్ ఈ ట్రైడ్ హార్డ్ అంటామా? లేదు. ఇఫ్ ఈ ట్రైయింగ్ హార్డ్, ఇది ప్రెజెంట్ కంటెన్స్ వస్తుందా? మనకు రాదు. కాబట్టి మనకు వాడు ఇచ్చింది కరెక్ట్
కరెక్టే అన్నట్టు. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది, నో సబ్స్టిట్యూషన్, నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్, అవసరం లేదు అని. ఓకేనా, అది సింపుల్ ప్రెజెంట్లో ఉంది, మనకు సింపుల్ ఫ్యూచర్లో ఉంది. ఇచ్చిన ఆప్షన్స్ ఏవి కరెక్ట్ కాదు కదా, సో మనకు అక్కడ దాన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఏం లేదు అని ఇచ్చింది కరెక్టే అంటూ ఉంటుంది. ఓకేనా, ఆప్షన్ 2. నెక్స్ట్ 6 వన్ చూడండి. 6 క్వశ్చన్ మీకు ఏంటంటే ఇది కూడా మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అమ్మ. గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఒకటే వర్డ్లో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్, బీస్ అని బీస్, ఓకే, తేనె తీగలు ఉంటాం కదా అలాంటి బీస్ అనమాట. చూడండి ఇక్కడ ఏపియరీ, చూడండి ఇక్కడ మనకి ఏముంది, ఏపియరీ, ఆర్చార్ట్, అక్వేరియం, ఏవియరీ. ఏవియరీ అంటే బర్డ్స్ నుంచే ప్లేస్ని ఏమంటామంటే ఏవియరీ అంటాం. ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్. సో ఆర్చార్డ్ అంటే మనకి అక్కడ మీనింగ్ ఏంటంటే పండ్లు, నట్స్ కానీ, ఓకేనా, దినుసులు, పండ్లు ఇచ్చే ట్రీస్ ఉంటాయి కదా, అవి ఉండే ప్లేస్ని ఏమంటామంటే ఆర్చార్డ్ అంటూ ఉంటాం. నెక్స్ట్ మనకు అక్కడ అక్వేరియం ఏంటంటే ఫిషెస్ ఆర్ కెప్ట్, వేర్ ఫిషెస్ ఆర్ కెప్ట్. ఫిషెస్ ఉండే ప్లేస్ని ఏమంటాం అక్వేరియం అంటాం. మరి బీస్ ఉండే ప్లేస్ని ఏమంటామంటే ఏపియరీ అంటాం. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ 7th వన్ చూడండి. 7th వన్ మీకు ఏంటంటే ప్లేస్ వేర్ కాయిన్స్ ఆర్ మేడ్, ఓకేనా, కాయిన్స్ని తయారు చేసే ప్లేస్ని ఏమంటాం అంటుండే అక్కడ. కాయిన్స్ని తయారు చేస్తాం ఒక ప్లేస్లో, ఆ కాయిన్స్ తయారు చేసే ప్లేస్ని ఏమని పిలుస్తాం అంటుండే అక్కడ. ఎక్స్చేంజ్, బ్యాంక్, రిజర్వ్, మింట్ ఏమంటామంటే మింట్ అంటూ ఉంటాం. ఓకేనా, కాయిన్స్ని మింట్ చేయడం అంటాం కదా, ఆ ప్లేస్ని ఏమంటాం మనం మింట్ అంటూ ఉంటాం. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 8th వన్ చూడండి. 8th వన్ మనకి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్, ఓకే చూడండి. మిస్టర్ శర్మ మే బీ లేట్ బట్ ఐఎమ్ షూర్ మిస్టర్ కపూర్ డాష్ బి. ఏమంటారంటే మిస్టర్ శర్మ మే బీ లేట్, శర్మ లేట్ కావచ్చు. చూడండి ఇక్కడ బట్ అనేది మనకి ఏం చేస్తుంది చెప్పండి, కంజంక్షనే కదా. బట్ ఏం చేస్తుంది ఎప్పుడైనా సరే, రెండు పాజిటివ్స్లోనే రెండు నెగిటివ్స్లోనే కలుపుతుంది, రెండు పాజిటివ్స్లోనే రెండు నెగిటివ్స్లోనే కలుపుతుంది. ఇక్కడ మీకు మిస్టర్ శర్మ మే బీ లేట్, శర్మ లేట్ కావచ్చు, బట్ ఐఎమ్ షూర్ మిస్టర్ కపూర్ డాష్ బి. అంటే శర్మ లేట్ కావచ్చు కానీ కపూర్ మాత్రం లేట్ కాలేనే కదా. అంటే బట్ అనేది ఏం చేస్తుంది, రెండు ఆపోజిట్ సెన్స్ని కలుపుతూ ఉంటుంది. అంటే బట్ ముందు పాజిటివ్ వస్తే బట్ తర్వాత ఏం రావాలి, నెగిటివ్ రావాలి. బట్ ముందు నెగిటివ్ వస్తే బట్ తర్వాత ఏం రావాలి, పాజిటివ్ రావాలి. అదే అండ్ అయితే రెండు పాజిటివ్స్ కానీ రెండు నెగిటివ్స్ కానీ కలుపుతుంది. ఇక్కడ మనకు వాళ్ళు లేట్ అవుతుంది అంటుండంటే మిస్టర్ కపూర్ లేట్ కానట్టే కదా. మరి లేట్ కాడు అంటే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చే మేబీ లేట్ అంటే ఇప్పుడు కంపల్సరీ ఇక్కడ ఎలా ఉండాలి, మళ్ళీ మనకు నాట్ ఉంటుందా ఇందులో, ఉండదు. ఓకేనా, మనకు ఒక నిమిషం, మేబీ లేట్ మిస్టర్ కపూర్ డాష్ బి అంటే అతడు కూడా లేట్గా ఉంటారని మీనింగ్ అక్కడ. మరి ఇక్కడ మనకు వుడ్ తీసుకున్నా, క్యాంట్ తీసుకున్నా, షుడ్ తీసుకున్నా, వోంట్ తీసుకుంటే షుడ్ వుడ్ రావు మనకు. ఒకవేళ షుడ్ వుడ్ పెడితే ఏమవుతుందంటే ఐఎమ్ షూర్ మిస్టర్ కపూర్ వుడ్ బి అంటే ఆయన కూడా లేట్ అవుతారని, షుడ్ బి అంటే మళ్ళీ ఆయన కూడా లేట్ అవుతారని. మరి అప్పుడు మనకు మిస్టర్ కపూర్ క్యాంట్ బి, వోంట్ బి అంటే వాళ్ళు లేట్ కావచ్చు కానీ ఇతను లేట్ కాడు అని. కాబట్టి మనకు అప్పుడు నెగిటివ్ సెన్స్ ఉండాలి, రైట్. ఈ నెగిటివ్ సెన్స్ ఉండాలి కాబట్టి మనకు అప్పుడు వోంట్ బి, క్యాంట్ బి అంటే ఆన్సర్ ఏమొస్తుంది, వోంట్ బి ఇస్ ద ఆన్సర్. ఓకేనా, వోంట్ బి ఫ్యూచర్ సెన్స్ చెప్పాలి కదా, సో వోంట్ బి అనేది వస్తుంది అక్కడ. ఆప్షన్ డి. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ అంటున్నాం. గ్రూమ్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే మనకు అక్కడ కోమ్ చేయడం అని, నీట్గా షేవ్ చేయడం, కోమ్ చేయడం అంటే దాన్ని మనము గ్రూమ్ అంటూ ఉంటాం. గ్రాగీ అంటే మీనింగ్ ఏంటంటే వీక్ అంటూ ఉంటాం. నెక్స్ట్ మన గ్రిట్టి ఏంటంటే శాండీ అంటాం కదా, అంటే ఇసుకతోటి కవర్ అయిపోతుంది దాన్ని ఏమంటామంటే గ్రిట్టి, కవర్డ్ విత్ గ్రిట్ అంటూ ఉంటాం. నెక్స్ట్ మనకు గ్రూవీ అంటే ఏంటంటే ఫ్యాషనబుల్, ఓకేనా, ఫ్యాషనబుల్ స్టైల్ అంటాం కదా, దాన్ని మనం గ్రూవీ అంటూ ఉంటాం. చూడండి ఇక్కడ గ్రూమ్ అన్న కరెక్టే, గ్రోగీ అన్న కరెక్టే, గ్రిట్టి అన్న కరెక్టే అమ్మ. కానీ ఇక్కడ గ్రూవీ అంటే మనకి ఇక్కడ స్పెల్లింగ్ ఏముంటుందంటే ఆ వై అనేది ఉండదు, సారీ ఈ అనేది ఉండదు. ఓకేనా, ఈ అనేది మనకి అక్కడ ఉండదు, గ్రూవీ అంటూ ఉంటాం. ఓకేనా, మీకు ఏంటంటే ఇలాంటి తెలియని వర్డ్స్, మీరు తెలియని వర్డ్స్ మీద బాగా ఫోకస్ చేయండి. ఓకే, తెలియని వర్డ్స్ మీద బాగా ఫోకస్ చేస్తే అక్కడ ఎగ్జామ్లో ఉపయోగపడతాయి, రైట్. మనకేంటంటే కొన్నిసార్లు వాడు హై లెవెల్ పేపర్ ఇచ్చినప్పుడు ఎక్కడి నుంచో తీసుకొచ్చి వర్డ్స్ ఇస్తూ ఉంటాడు. సో మీకు వర్డ్స్ మీద అవేర్నెస్ అనేది ఉండాలి, స్పెల్లింగ్ మీద. ఓకేనా, ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మళ్ళీ మనకు ఎర్రర్ డైరెక్షన్ ఇచ్చిండు. అక్కడ ఎర్రర్ డైరెక్షన్ వచ్చండి. ద ల్యాండ్ లేడీ జనరల్గా ల్యాండ్ లేడీ అంటాం, ల్యాండ్ లేడీ. ఓకేనా, ఇప్పుడు భూస్వాములు అంటారు కదా, అంటే మనకి అక్కడ మేల్ పర్సన్ ఏమో ల్యాండ్ లార్డ్ అంటాం, ఫీమేల్ పర్సన్ ఏమో ల్యాండ్ లేడీ అంటాం. ఓకేనా, ద ల్యాండ్ లేడీ మేడ్ మీ చేంజింగ్ ద డిజైన్. చూడండి, మేడ్ మీ చేంజింగ్ ద డిజైన్, జనరల్గా మేడ్ మీ. ఓకేనా, ఎప్పుడైనా సరే ఇక్కడ మేడ్ మీ అనేది ఇక్కడ ఏమవుతుందంటే కాజిటివ్ వర్బ్ అవుతుంది. మేడ్ మీ చేంజింగ్ ద డిజైన్ అంటుండే అక్కడ. ఇక మీ జనరల్గా ఇలా చూసుకోవచ్చు, లెట్ మీ గో దేని అంటాం కదా, నన్ను వెళ్ళనివ్వండి అని. లెట్ అనేది మనకి ఏంటిదమ్మా ఆల్రెడీ వెర్బ్, మళ్ళీ గో అనేది ఏంటి మళ్ళీ ఆల్రెడీ వెర్బ్.
ఓకేనా. కాబట్టి ఇక్కడ లెట్ ఏమవుతుందంటే కాజిటివ్ వెర్బ్ అవుతుంది. ఒక వెర్బ్ అనేది ఇంకో వెర్బ్కు దారి తీస్తే కాజ్ అవుతుంది, దాన్ని ఏమంటాం మనం కాజిటివ్ వెర్బ్ అంటాం. ఇక్కడ కూడా ల్యాండ్ లేడీ మేడ్ మీ చేంజింగ్ అంటుండే, అక్కడ మేడ్ అనేది ఆల్రెడీ వెర్బ్ అనుకో, మళ్ళీ మనకి ఏంటి చేంజింగ్ అనేది మళ్ళీ అది వెర్బ్. సో మేడ్ అనేది ఏమవుతుంది కాజిటివ్ వెర్బ్లా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కాజిటివ్ వెర్బ్లా వచ్చినప్పుడు మీరు ఏంటంటే వెర్బ్ ఎలా ఉండాలంటే మనకు 2+V1 అయినా ఉండొచ్చు, లేకుంటే V1 అయినా ఉండొచ్చు, అంతేగాని V4 మాత్రం ఉండకూడదు. కాబట్టి అది మనకి ఏం కావాలి, V1 కావాలి. మేడ్ మీ చేంజ్. ఓకేనా. ఐ మేడ్ దెమ్ సింగింగ్ ద సాంగ్స్ అంటామా, సింగ్ ద సాంగ్స్ అంటామా, ఐ మేడ్ దెమ్ సింగ్ ద సాంగ్స్, పాటలు పాడేలాగా చేశాను అని. ఐ మేడ్ దెమ్ సింగ్ ద సాంగ్స్ అంటూ ఉంటాం. కాబట్టి అక్కడ మనకు సో ఆన్సర్ ఏమొస్తుందంటే చేంజ్ వస్తుంది. కాబట్టి చేంజింగ్ అనేది రాంగ్ కదా. సో మనకు ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్స్ మీకు అక్కడ దేని మీద ఉన్నాయండి, క్లోజ్ టెస్ట్ మీద ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి దేని మీద ఉన్నాయి, క్లోజ్ టెస్ట్ మీద ఉన్నాయి. ఓకేనా, రైట్. ఇప్పుడు మీరు ఇక్కడ క్లోజ్ టెస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, అందులో మనకు బ్లాంక్స్ అనేవి ఇస్తాడు. ఓకే చూడండి ఇక్కడ, లార్డ్ బ్యాడెన్ పావెల్ ద ఫౌండర్ ఆఫ్ స్కౌటింగ్ వాజ్ హిమ్సెల్ఫ్ అన్ ఆర్మీ స్కౌట్. అంటే ఇక్కడ స్కౌటింగ్ అంటే ఆర్మీకి సంబంధించిన వర్డ్ అది. ఓకేనా, ఆర్మీకి స్కౌట్ డ్యూరింగ్ డాష్ వార్ ఇన్ సౌత్ ఆఫ్రికా. చూడండి ఇక్కడ డ్యూరింగ్ యాన్ వార్, డ్యూరింగ్ వన్ వార్, డ్యూరింగ్ ఎనీ వార్, డ్యూరింగ్ ఏ వార్. చూడండి ఇక్కడ డ్యూరింగ్ యాన్ వార్ అంటామా, లేదు, ఎందుకంటే యాన్ వస్తుంది అక్కడ, వార్ ముందు రాదు, ఎందుకంటే ఓవెల్ సౌండ్ కాదు కదా మనకు, వార్ యాన్ అనేది రాదు. వన్ వార్ చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, వన్ వార్ ఇచ్చిండు, ఎనీ వార్ ఇచ్చిండు, ఏ వార్ ఇచ్చిండు. డ్యూరింగ్ ఎనీ వార్ ఇన్ సౌత్ ఆఫ్రికా, డ్యూరింగ్ వన్ వార్ ఇన్ సౌత్ ఆఫ్రికా, డ్యూరింగ్ ఏ వార్ ఇన్ సౌత్ ఆఫ్రికా. మనకు ఆన్సర్ వస్తుందంటే డ్యూరింగ్ ఏ వార్ ఇన్ సౌత్ ఆఫ్రికా వస్తుంది. అంటే ఒక వార్ జరిగేటప్పుడు అని, ఒక వార్ జరిగేటప్పుడు. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది అక్కడ ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. వన్ ప్లేస్లోనే ఏ తీసుకోవాలి, ఎనీ అయితే రాదు కదా ఎట్లా మనకు, కాబట్టి మనకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా వెన్ సోల్జర్స్ డాష్ నాట్ ఈజీలీ అవైలబుల్. ఎప్పుడైతే సోల్జర్స్ అంత ఈజీగా అవైలబుల్గా లేరో, వెన్ ద సోల్జర్స్ డాష్ నాట్ ఈజీలీ అవైలబుల్ అంటే చూడండి ఆర్ ఈజీ అవైలబుల్ వస్తుందా, అది ఎందుకంటే ఎక్కడుంది మనకు పాస్ట్ సెంటెన్స్ అనేది పాస్ట్లో ఉంది, అంతే కదా. పాస్ట్లో వాజ్ హిమ్సెల్ఫ్ అంటే ఇక్కడ ఒక స్టోరీ చెప్తాను, పాస్ట్లో చెప్తాను కాబట్టి మనకు అప్పుడు ఆర్ రాదు, హ్యావ్ రాదు. ఈ మనకు ప్రెజెంట్ సంబంధించిన వర్డ్స్. మరి వర్ ఉంది, హ్యాడ్ ఉంది, చెప్పండి. వెన్ ద సోల్జర్స్ వర్ నాట్ ఈజీలీ అవైలబుల్లా, వెన్ ద సోల్జర్స్ హ్యాడ్ నాట్ ఈజీలీ అవైలబుల్లా, కంపల్సరీ మనకు వర్ నాట్ ఈజీలీ అవైలబుల్ వస్తుంది. ఇక్కడ వాళ్ళ స్టేట్, వాళ్ళు లేరు, అవైలబుల్గా లేరు అని, వీఆర్ నాట్ అవైలబుల్ అంటాం కదా, అలానే ఇక్కడ సోల్జర్స్ వర్ నాట్ అవైలబుల్ అని. ఓకేనా, కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, హీ సెలెక్టెడ్ ఫ్యూ బాయ్స్ అంటే ఓవర్ సోల్జర్స్ లేనప్పుడు, అంటే వార్ జరిగేటప్పుడు ఓవర్ సోల్జర్స్ అవైలబుల్ లేనప్పుడు కొంతమంది బాయ్స్ని సెలెక్ట్ చేసుకున్నాడు అని. హీ సెలెక్టెడ్ ఎ ఫ్యూ బాయ్స్ డాష్ వర్క్డ్ యాజ్ మెసెంజర్స్. చూడండి ఇక్కడ ఈ సెలెక్టెడ్ ఎ ఫ్యూ బాయ్స్ ఓస్, హోమ్, విచ్, హూ. ఇది మనకి ఏంటంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఏమిటో వీటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఇక్కడ జనరల్గా బాయ్స్ అనేది మెయిన్కి ఏంటి పీపుల్ కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి, ఇక్కడ విచ్ ఉంది, హోమ్ ఉంది, హూజ్ ఉంది, హూ ఉంది. కాబట్టి మనకు విచ్ అయితే రాదు, ఎట్లా విచ్ అయితే రాదు. మీకు హూజ్ ఉంది, హూమ్ ఉంది. డాష్ వర్క్డ్ యాజ్ మెసెంజర్స్ అంటే వాళ్ళు మెసెంజర్స్లా వర్క్ చేసినట్టే కదా, అంటే వాళ్ళు సబ్జెక్ట్ అయినట్టే కదా, కాబట్టి మనకు హూమ్ అనేది రాదు. హూ అనేది ఎక్కడ యూజ్ చేసుకుంటూ వెళ్తే సబ్జెక్ట్లో ఉన్నప్పుడు, హూమ్ అనేది ఏమో ఆబ్జెక్ట్లో ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటూ వెళ్తాం, రైట్. మరి ఇక్కడ మనకు హోజ్ ఉంది, హూ ఉంది. హోజ్ ఉంది, హూ ఉన్నప్పుడు మనం ఆన్సర్ ఏం తీసుకుంటాం చెప్పండి, హూ అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ మీకు దట్ వచ్చింది అనుకో, దట్టు కూడా మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. చూడండి ఇక్కడ మీకు అక్కడ దట్టు కూడా ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా, కానీ ఇక్కడ మనకి దట్ లేదు కదా, సో హూ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది, హూ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, అండ్ డిడ్ ఏ వండర్ఫుల్ డాష్, వండర్ఫుల్ వర్క్, వండర్ఫుల్ థింగ్, వండర్ఫుల్ జాబ్, వండర్ఫుల్ పేస్. ఏమంటాం చెప్పండి, వండర్ఫుల్ జాబ్ అంటాం. దే డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్ అంటాం కదా. మనకు అక్కడ వాళ్ళు ఒక మంచి జాబ్ అంటే ఏంటంటే ఇక్కడ వర్క్ కిందకి తీసుకోవాలి. ఓకేనా, ఆ సూటబుల్ అయ్యే వర్డ్ ఏముంటుంది మనకి అక్కడ జాబ్ అంటూ ఉంటాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, సిన్స్ దెన్ ద స్కౌట్ మూమెంట్ హ్యాస్ డాష్. ఇంకా అప్పటి నుండి స్కౌట్ మూమెంట్ అనేది ఏమైంది, ఓకే, హ్యాస్ డాష్ త్రూ అవుట్ ద వరల్డ్. అప్పుడు ఆన్సర్ వస్తుంది చెప్పండి, హ్యాస్ స్ప్రెడ్, ఎక్స్టెండెడ్, స్ట్రెచ్డ్, స్కాటర్డ్. ఆన్సర్ ఏమంటాం మనం, స్ప్రెడ్ అంటూ ఉంటాం. ఓకేనా, హ్యాస్ స్ప్రెడ్. చాలామంది ఏమనుకుంటారంటే హ్యాస్ తర్వాత V1, V2, V3 రావాలి కదా, మనకు V3 రావాలి కాబట్టి స్ప్రెడ్ అనేది V1లా ఉందనుకుంటారు, కానీ స్ప్రెడ్డే V1, V2, V3 మూడు మనకు సేమే ఉంటాయి. నెక్స్ట్ వన్ 16 చూడండి, సెలెక్ట్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. చూడండి ఇక్కడ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుంది. చూడండి అమ్మా, మనకు
లాబోరియస్, రిలీజియస్, మిస్టీరియస్, కర్టియస్. మనకి అక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే కర్టియస్ ఈజ్ ద ఆన్సర్. జనరల్గా కర్టియస్లో మనకి ఏముంటుందంటే ఈఓయుఎస్ ఉంటుంది, ఓకేనా, ఐఓయుఎస్ ఉండదు. అన్ని అక్కడ ఐఓఎస్ ఇచ్చింది కాబట్టి మనకి అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. అన్ని ఐఓఎస్ కాబట్టి మనకి అన్ని ఐఓయుఎస్ఏ ఉండాలనుకుంటాం, కానీ కర్టియస్ అన్నప్పుడు మనకి ఏంటంటే ఈఓయుఎస్ ఉండాలి. కాబట్టి మనకు రాంగ్ ఉన్నది ఏంటిది ఇక్కడ, ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. అంటే పొలైట్ అని, కర్టియస్ అంటే మీనింగ్ ఏంటి, పొలైట్ అంటూ ఉంటాం, పొలైట్ అంటాం. నెక్స్ట్ 70th చూడండి. Select the most appropriate meaning of the underlined idiom in the given sentence. ఓకేనా, ఇడియం అండర్లైన్ చేసిన దాన్ని మీనింగ్ ఏంటో అడుగుతుంది. చూడండి, ఇఫ్ యూ గో ఫర్ దిస్ ట్రైనింగ్, నువ్వు ఈ ట్రైనింగ్కి వెళ్తే ఇట్ విల్ బీ బెనిఫిషియల్. చూడండి, ఇఫ్ యూ గో ఫర్ దిస్ ట్రైనింగ్ ఇట్ విల్ బీ బెనిఫిషియల్ టు యూ ఇన్ ద లాంగ్ రన్. ఓకేనా, నువ్వు కనుక ట్రైనింగ్ వెళ్తే ఇది నీకు లాంగ్ రన్లో చాలా బెనిఫిషియల్ అంటుండే అక్కడ. చూడండి, రెగ్యులర్లీ, ఈవెన్చువల్లీ, ఇమీడియట్లీ, ఇంటర్మిటెంట్లీ. మన ఇక్కడ ఇన్ ద లాంగ్ రన్ అంటే మీనింగ్ ఏంటంటే లాంగ్ రన్లో అంటే మీకు లాస్ట్లో, ఫైనల్గా, ఎట్ ద ఎండ్ అంటూ ఉంటుంది. ఓకేనా, సో దాన్ని ఏమంటాం అంటే మనము ఈవెన్చువల్లీ అంటాం. రెగ్యులర్లీ అంటామా, అది లేదు. ఇమీడియట్లీ అంటామా, షార్ట్ రన్ అంటే ఇమీడియట్లీ అంటూ ఉంటాం. ఇంటర్మీడియట్లీ కూడా కాదు, మనకు ఆన్సర్ వస్తుంది ఈవెన్చువల్లీ. ఈవెన్చువల్లీ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ ద లాంగ్ రన్, ఎట్ ద ఎండ్ అంటూ ఉంటాం. ఓకేనా, ఫైనల్గా నీకు బెనిఫిషియల్ అవుతుంది అని. చూడండి, ఇక్కడ మీరు కొన్ని వర్డ్స్ అబ్జర్వ్ చేస్తే మీకు ఇందులో ఈ పేపర్లో అడిగిన వర్డ్స్ ఏంటంటే స్పెల్లింగ్ సంబంధించిన వర్డ్స్ అనేవి ఆల్రెడీ ఇందులో మెన్షన్ చేసిండు కొన్ని వర్డ్. ఓకేనా, ఏదో ఒక క్వశ్చన్లో మీకు ఒక వర్డ్ అనేది మెన్షన్ చేసి దాని యొక్క స్పెల్లింగ్ అనేది ఇంకో క్వశ్చన్లో అడిగిండు అనమాట. ఓకేనా, అట్లా చూసుకోండి చాలా వర్డ్స్ వచ్చినాయి. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ఇడియం ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇచ్చిన అండర్లైన్ ఇడియం మీనింగ్ ఏంటో అడుగుతుంది. చూడండి, లెట్ us hope they will bury the hatchet and be friends again. ఓకేనా, అంటే వాళ్ళు మనం అనుకుంటున్నాము, మనం అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు అంటే దే విల్ బరీ ద హ్యాచెట్. బరీ ద హ్యాచెట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు దాని మీనింగ్ ఏంటంటే కత్తులు, గొడ్డలు అన్నీ తీసుకొచ్చి మొత్తం తగలబెట్టి ఫ్రెండ్స్ లాగా మారిపోతారు అని. ఓకేనా, అంటే శత్రుత్వాన్ని ఆపుతారు అని. ఓకేనా, బరీ ద హ్యాచెట్ అంటూ, హ్యాచెట్ అంటే గొడ్డలి అంటాం కదా, కాబట్టి మనకు బరీ ద హ్యాచెట్ అంటే ఏంటి, గొడ్డల్ని ఇంకా తగలబెట్టడం అని. ఓకేనా, అంటే శత్రుత్వానికి మనం అక్కడ ఎండ్ ఇవ్వడం అంటూ ఉంటాం. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది చెప్పండి, బరీ ద హ్యాచెట్ అంటే ఫర్గెట్ పాస్ట్ క్వారల్స్ అంటాం. అంటే పాస్ట్లో జరిగిన గొడవలన్నింటినీ మర్చిపోవడం అంటాం. ఆప్షన్ డి. నెక్స్ట్ 90 చూడండి, ఇక్కడ హీస్ న్యూ జాబ్ ఈజ్ కనెక్టెడ్ డాష్ డెవలపింగ్ సాఫ్ట్వేర్ ఫర్ టీచింగ్. కనెక్టెడ్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రిపోజిషన్ సంబంధించిన ఎర్రడ్. ఇక్కడ కనెక్టెడ్ వచ్చినప్పుడు మీకు ఏమొస్తుందంటే విత్ అనే వర్డ్ వస్తుందమ్మ, ఏమొస్తుంది మనకు విత్ వస్తుంది. అదే అటాచ్డ్ అనేది వస్తే టు అనేది వస్తుంది, అటాచ్డ్ టు, కనెక్టెడ్ విత్ అంటూ ఉంటాం. ఆప్షన్ 2. 20 చూడండి, ద ప్లాంట్ విల్ డై. ప్లాంట్ ఏమవుతుంది, చనిపోతుందండి. ద ప్లాంట్ విల్ డై డాష్ యూ లుక్ ఆఫ్టర్ ఇట్. ఇఫ్ యూ లుక్ ఆఫ్టర్ ఇట్, అన్లెస్ యూ లుక్ ఆఫ్టర్ ఇట్, అదర్వైజ్ యూ లుక్ ఆఫ్టర్ ఇట్, అంటిల్ యూ లుక్ ఆఫ్టర్ ఇట్. ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, అన్లెస్ లుక్ ఆఫ్టర్ ఇట్. అంటే నువ్వు దాని లుక్ ఆఫ్టర్ అంటే ఏంటి, దాని బాగోలు చూసుకోవడం అనమాట. దాన్ని సరిగ్గా చూసుకోకపోతే ఏమవుతుంది, ప్లాంట్ చనిపోతుంది అని. ద ప్లాంట్ విల్ డై అన్లెస్ యూ లుక్ ఆఫ్టర్ ఇట్. ఓకేనా, మనకి ఇక్కడ అంటిల్ వస్తుందా, లేదు. మీకు ఏంటంటే యాక్షన్ ఓరియంటెడ్ అనమాట. చేయకపోతే అది చనిపోతుంది అని, చేసినంత వరకు కాదు. ఓకేనా, చేయకపోతే అది చనిపోతుంది, దాని వైపు చూడకపోతే అది చనిపోతుంది అని. ఇఫ్ వస్తే మనకి ఇది పాజిటివ్ అయిపోతుంది. మీకు ఇక్కడ ఏం రావాలి, నువ్వు దాని వైపు చూడకపోతే అంటే దాని బాగోలు చూసుకోకపోతే కదా. కంపల్సరీ ఇక్కడ ఇఫ్ క్లాస్ ఎలా ఉండాలి, మీకు నెగిటివ్లో ఉండాలి. అన్లెస్ అంటే ఏంటి, ఇఫ్ నాట్ అని. ఇఫ్ అంటే చూడండి, ఇఫ్ పెడితే ఏమవుతుంది ఇక్కడ, ఇఫ్ యూ లుక్ ఆఫ్టర్ ఇట్ ద ప్లాంట్ విల్ డైయా. నువ్వు అక్కడ దాని బాగోలు చూసుకుంటే చనిపోతుందా, లేదు కదా. కాబట్టి మనకు ఇప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 21 చూడండి, నెక్స్ట్ వీక్ ఐ డాష్ విజిటింగ్ మై ఫ్రెండ్ అండ్ స్టేయింగ్ విత్ హిమ్ ఫర్ ఏ డే. చూడండి, ఇక్కడ నెక్స్ట్ వీక్ మీ ఇక్కడ వెంబడే చూసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ అనగానే మీ జనరల్ ఏమనుకుంటారు అంటే ఫ్యూచర్ సెన్స్లో ఉండాలనుకుంటారు. ఎందులో అనుకుంటారు, ఫ్యూచర్ సెన్స్లో ఉండాలనుకుంటారు. మరి ఫీచర్ సెన్స్లో ఉండాలి అంటే చూడండి, ఫీచర్ సెన్స్లో ఉండాలంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి, ఫీచర్ సెన్స్లో లేవు. ఇంటెండింగ్, ఇంటెండెడ్, ఇంటెన్స్ ఉంది. ఓకే, మరి ఇప్పుడు ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ విజిటింగ్ ఉంది. మరి అప్పుడు మనకు ఆప్షన్ చూసుకుంటే ఇంటెండింగ్, ఒకవేళ ఐ పక్కన ఇంటెండింగ్ ఆప్షన్ 1 తీసుకున్నాం అనుకోండి, ఐ డాష్ ఇంటెండింగ్ అంటే మరి అప్పుడు మనకు యామీజార్ లేమ్ లేవు కదా, డైరెక్ట్ మనకు సబ్జెక్ట్ తోటి V4 ఫామ్ వస్తుందా, రాదు. కాబట్టి ఆప్షన్ తీసేయండి. ఐ ఇంటెండెడ్ చూడండి, జనరల్గా మీకు ఎప్పుడైనా సరే ఫీచర్ సెన్స్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే వాడు ఫీచర్ సెన్స్ ఇస్తాడు, మరి అప్పుడు ఫ్యూచర్ ఆప్షన్స్ ఇవ్వడు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రజెంట్ టెన్స్లో రాసుకుంటూ వెళ్ళాలి. మీకు ఇలాంటి సెంటెన్స్లో ఎందులో రాసుకోవచ్చు అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో రాసుకుంటూ ఉంటారు. ఒకవేళ ప్రజెంట్ కంటిన్యూస్లో మిస్ అవుతే మనకి ఎందులో రాసుకోవాలంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసుకోవాలి. ఓకేనా, ఇక మీకు ప్రజెంట్ కంటిన్యూస్ ఆప్షన్ లేనే లేదు. ఆ ఇంటెండ్ ఇది మనకి ఏమవుతుంది, పాస్ట్ అవుతుంది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఆ ఇంటెండ్ ఉంది, ఆ ఇంటెన్స్ ఉంది. ఆ
ఐకి మీకు డస్ వస్తుందా, డూ వస్తుందా, డూ వస్తుంది కాబట్టి వెర్బ్కి ఎస్ యాడ్ అవుతుందా, కాదు కాబట్టి మనకు ఐ ఇంటెండ్స్ రాకపోతే ఆన్సర్ ఏమొస్తుంది, ఐ ఇంటెండ్. ఆన్సర్ ఏమొస్తుంది, ఐ ఇంటెండ్ విజిటింగ్ మై ఫ్రెండ్. ఓకే, నెక్స్ట్ వీక్ నేను విజిట్ చేయాలనుకుంటున్నాను అని. కాబట్టి మనకు ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 22. సెలెక్ట్ ద సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వాడికి సినోనిమ్ ఏంటో అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ అఫ్లుయెంట్. మనకు అఫ్లుయెంట్ అన్నా ఓపులెంట్ అన్నా ఓకేనా మీనింగ్ ఏంటంటే వెల్దీ పీపుల్ అని. రిచ్ అంటూ ఉంటాం, ఏమంటాం, రిచ్ అంటూ ఉంటాం. అడిగేది ఏంటో ఇక్కడ సినోనిమ్ అడుగుతుంది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, వెల్దీ పీపుల్ అంటాం. వెల్దీ పీపుల్. స్ట్రాంగ్ అంటామా లేదు, క్లెవర్ అంటామా లేదు, ఆన్సర్ ఏమొస్తుంది ఆప్షన్ 2, ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సెలెక్ట్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. చూడండి రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అడిగేది ఇక్కడ. చూడండి ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ ఏంటి చూడండి, బ్లిజార్డ్ కరెక్టే ఉంది, బిటర్ అంటే చేదు కరెక్టే ఉంది, కానీ ఇక్కడ బిజారే. చూడండి బిజార్ అనే మనకి ఎలా ఉంటుందంటే సింగిల్ జెడ్ ఉంటుంది, డబల్ ఆర్ ఉంటుంది అమ్మ. సింగిల్ జెడ్ డబల్ ఆర్ ఉంటుంది. దాని మీనింగ్ జనరల్ మనకి ఏంటంటే స్ట్రేంజ్ అంటూ ఉంటాం, కొత్తగా. పెక్యులియర్, స్ట్రేంజ్ అంటాం కదా, పెక్యులియర్ అన్న స్ట్రేంజ్ అన్న మనకు సేమ్ మీనింగ్ వస్తుంది, కొత్త వాళ్ళు అని బిజారే అంటూ ఉంటాం. బ్లిజార్డ్ అంటే ఏంటంటే ఒక స్నో స్టామ్, ఓకేనా. సో మంచుతోటి ఉండే గాలి అంటాం కదా, దాన్ని మనం బ్లిజార్డ్ అంటూ ఉంటాం. బిటర్ అంటే చేదు. బీవిచ్డ్ కూడా కరెక్టే ఉందాము. బీవిచ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే అట్రాక్టివ్ అని, ఓకేనా. అట్రాక్టివ్, మెస్మరైజింగ్, మ్యాగ్నెటిక్ అంటాం కదా, దాన్ని ఏమంటామంటే బీవిచ్డ్ అంటూ ఉంటాం. ఎనీవే ఇక్కడ ఆన్సర్ వచ్చింది చెప్పండి, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ అండి డేమ్. మీకు జనరల్గా డేమ్ అంటే ఏంటంటే ఒక మెచ్యూర్డ్ ఉమెన్ ఏమంటామంటే డేమ్ అంటూ ఉంటాం. మెచ్యూర్డ్ ఉమెనే డేమ్ అంటాం. గర్ల్ అంటామా లేదు, మ్యాన్ అంటామా కాదు, మ్యాన్ అసలు కానీ కాదు. ఫీమేల్ ఉంది, లేడీ ఉంది. ఫీమేల్ లేడీ మనకేంటంటే లేడీ, ఏమంటుంది దాన్ని లేడీ అంటాం. సో లేడీ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే డేమ్. మెచ్యూర్డ్ ఉమెన్ ఏమంటాం మనం లేడీ అని వచ్చాము. కాబట్టి మనకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ హోస్టైల్. చూడండి ఇక్కడ హోస్టైల్. హోస్టైల్కి ఇక్కడ ఏమడుతున్న వాడు సెలెక్ట్ ద యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వాడికి యాంటనిమ్ ఏంటో అడుగుతున్నాం ఇక్కడ. హోస్టైల్ అంటే మీకు చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంది. హోస్టైల్ అంటే మనకి అక్కడ మీనింగ్ ఏంటంటే ఎనిమిటీ అంటూ ఉంటాం, శత్రుత్వంగా ఉంటుందని హోస్టైల్ అంటూ ఉంటాం. మన హాస్టల్ హోమ్ అన్నప్పుడు హాస్టల్ ఎలా ఉంటుంది, మనకు శత్రువులాగా ఉంటుంది కదా, బట్ ఇక్కడ హోస్టైల్ అంటే శత్రువులాగా ఉండడం అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మరి అప్పుడు యాంటనిమ్ అడుగుతుంది కాబట్టి శత్రుత్వానికి మనకు అక్కడ ఆపోజిట్ వర్డ్ ఏముంటుంది, మనకు ఫ్రెండ్లీ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. అగ్రెసివ్ అంటే హోస్టైల్కి సినోనిమ్ అవుతుందమ్మ. రెబెల్ అంటే ఎగెనెస్ట్ చేయడం అంటూ ఉంటుంది. ఫోర్స్ఫుల్ మనకి ఎట్లాగో ఆన్సర్ కాదు, ఆన్సర్ వస్తుంది ఆప్షన్ బి. ఫ్రెండ్లీ, అఫబుల్, అమియబుల్, అమికబుల్ అంటాం కదా, అది మనకు ఆప్షన్ డి. నెక్స్ట్ 26 చూడండి. ఇచ్చిన వర్డ్కి ఏమడుతున్నా ఇక్కడ ఇడియం. ఇచ్చిన మీకు ఇక్కడ ఇడియంకు మీనింగ్ ఏంటో అడుగుతున్నా. గెటింగ్ ద ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ ఎట్ దిస్ ఎంగేజ్ ఈజ్ ఏ ఫీదర్ ఇన్ హిస్ క్యాప్. చూడండి ఇక్కడ ఫీదర్ ఇన్ హిస్ క్యాప్కు మనకి ఇక్కడ మీనింగ్ ఏంటో అడుగుతుంది. ఫీదర్ ఇన్ హిస్ క్యాప్ అంటే మీకు అక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే మనం ఏదైనా ఒకటి అచీవ్ చేసినప్పుడు, ఏదో ఒకటి సాధించినప్పుడు దానికి ప్రౌడ్ ఉండరని ఏమంటామంటే ఫీదర్ ఇన్ క్యాప్ అంటూ ఉంటాం. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే అన్ అకాంప్లిష్మెంట్ టు బి ప్రౌడ్ ఆఫ్. అన్ అకాంప్లిష్మెంట్ టు బి ప్రౌడ్ ఆఫ్ అంటాం. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ సి. నెక్స్ట్ 27 చూడండి ఇక్కడ. సో ఇక్కడ చిన్న మిస్టేక్ ఏమొచ్చిందంటే వాట్ ఐ టెల్లింగ్, ఇక్కడ మిస్టేక్ పడ్డది, ఓకేనా. ఫెల్లింగ్ కాదు టెల్లింగ్ అమ్మ, అక్కడ టెల్లింగ్ అంటే మిస్టేక్ వచ్చింది. డిడ్ యూ డూ వాట్ ఐ టెల్లింగ్ యూ టు డూ ఎస్టర్డే. నువ్వు చేసావా అని, నేను ఏదైనా చెప్పాను నువ్వు చేసావా అని. అసలు ఇచ్చిన సెంటెన్స్ మనకి అక్కడ రాంగ్. ఎందుకంటే ఇక మీకు వాట్ ఐ టెల్లింగ్ అసలు అంటామా, ఎస్టర్డే ఉంది అక్కడ. వాట్ ఐ టెల్లింగ్ అంటాం అసలు అక్కడ. అయితే తర్వాత డైరెక్ట్ మీకు V4 ఫామ్ వస్తుందో రాదు కాబట్టి ఇచ్చింది రాంగ్. సో నో ఇంప్రూవ్మెంట్ అనేది ఆప్షన్ పోతుంది. మరి ఇక్కడ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, వాట్ ఐ టోల్డ్ యూ, వాట్ దట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇక్కడ మీకు పాస్ట్లో ఉంది కాబట్టి అసలు ఐఎమ్ టెల్లింగ్ యూ వస్తుందా, రాదు. వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ వస్తుందా, ఇది మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్లో కాదు, మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. వాట్ ఐ టోల్డ్ యూ టు డూ ఎస్టర్డే. పాస్ట్ కాబట్టి పాస్ట్లో ఉండాలి, అక్కడ పాస్ట్లో ఉండాలి కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, వాట్ ఐ టోల్డ్ యూ. నెక్స్ట్ 20 చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి RH. మీకు ఇక్కడ సెలెక్ట్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. బెనెవలెంట్, బెనీత్, బెనిఫిషియల్, బెనైన్. మనకు బెనెవలెంట్ అన్న బెనైన్ అన్న మీనింగ్ ఏంటంటే కైండ్ అంటూ ఉంటాం. దయగల పీపుల్ ఏమంటామంటే బెనెవలెంట్, బెనైన్ అంటూ ఉంటాం. మనకు బెనీత్, బెనిఫిషియల్. చూడండి ఇక్కడ మీకు బెనిఫిషియల్ చెప్పిన ఆల్రెడీ. మీకు ఒక క్వశ్చన్లో ఆల్రెడీ ఇక్కడ వాడు బెనిఫిషియల్ అనే వర్డ్ మెన్షన్ చేసిండు, మీరు చూసిరో లేదు. చూడండి ఇక్కడ బెనిఫిషియల్. చూడండి ఇక్కడ బెనిఫిషియల్ అనే ఆల్రెడీ ఒకటి మెన్షన్ చేసిండు. ఇట్లా ఇస్తారు మన క్వశ్చన్స్ మీకు ఏంటంటే కొన్ని వర్డ్స్ సెంటెన్స్ మంచిగా చదువుకోండి, క్వశ్చన్ మంచిగా చదవండి. చదివినప్పుడు ఒకవేళ ఆ వర్డ్ స్పెల్లింగ్ కింద ఎక్కడైనా అడిగిండి అనుకోండి, అంటే ఆ వర్డ్ దగ్గరికి రండి, ఎక్కడైనా గుర్తుండిపోతుంది మీకు. అక్కడ గుర్తుండిపోతుంటుంది కాబట్టి ఈ వర్డ్ పైన ఇచ్చింది కదా అని. క్వశ్చన్లో వేరే నార్మల్గా వేరే టాపిక్ ప్రకారం ఇస్తే అప్పుడు కంపల్సరీ స్పెల్లింగ్ కరెక్టే ఇస్తాడు.
అంతే కదా. సినోనిమ్స్ యాంటోనిమ్స్ క్వశ్చన్స్ కంపల్సరీ స్పెల్లింగ్ అయితే కరెక్టే ఉంటుంది మనకు అక్కడ. కాబట్టి ఇక్కడ స్పెల్లింగ్ అడిగినప్పుడు ఇక్కడ చూడండి బెనిఫిషియల్ అంటే స్పెల్లింగ్ ఏమి ఇచ్చిండు ఇక్కడ, అది మనకు FICIAL ఇచ్చిండు. అంటే కంపల్సరీ ఇందులో స్పెల్లింగ్ అయితే రైటే ఉండాలి కదా, ఇందులో రైటే ఉండాలి. కాబట్టి ఇక్కడ మీకు ఇక్కడ ఏమి ఇచ్చిన మీ క్వశ్చన్లో చూడండి ఇక్కడ బెనిఫిషియల్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చింది స్పెల్లింగ్ FITAL ఇచ్చింది. కాబట్టి మనకి ఇది రైట్ అవుతుందా రాంగ్ అవుతుంది. కాబట్టి రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఏంటి మనకి ఇదేగా ఆన్సర్. కాబట్టి ఈ 3 మనకు రైటే. సో మనకు అవి రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. సో రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అడిగేది ఎక్కడ మనకు దీంట్లో రాంగ్ ఉంది కదమ్మా. కాబట్టి ఆప్షన్ C ఈజ్ ద ఆన్సర్. అట్లా చూసుకోవాలి. 2 వర్డ్స్ మెన్షన్ చేసిండు ఈ పేపర్లో. ఓకేనా, ఇవన్నీ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అమ్మా. ఓకేనా, వేరియస్ ఎగ్జామ్స్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ మీకు ఏంటంటే ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకేనా, చూడండి ఇక్కడ ఈ ప్యాసేజ్ క్వశ్చన్స్ మనకు చూడండి. ఫస్ట్ మీకు ప్యాసేజ్ అవుతాను క్లియర్గా. చూడండి ఇక్కడ ప్యాసేజ్ అవుతే ద ఓషన్ విల్ నాట్ లుక్ ద సేమ్ కలర్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఓషన్ని మనము సేమ్ కలర్లో ఫ్యూచర్లో సేమ్ కలర్లో చూడలేము అని. ఎసెన్షియల్లీ ఇంపార్టెంట్, ఎసెన్షియల్లీ క్లైమేట్ చేంజ్ విల్ మేక్ ద బ్లూస్ ఆఫ్ ఓషన్ బ్లూవర్ అండ్ గ్రీన్స్ గ్రీనర్. ఓకేనా, క్లైమేట్ చేంజ్ అనేది బ్లూని మొత్తం బ్లూ లాగా చేస్తుంది, గ్రీన్ మొత్తం గ్రీన్ లాగా చేస్తుంది అని క్లైమేట్ చేంజ్ అనేది. నెక్స్ట్ వన్ సైంటిస్ట్ ఫ్రమ్ MIT మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటాం బోస్టన్. MIT బోస్టన్ figured this out by creating a global model that stimulates the growth of a teeny creature that lives in the oceans and affects the color we see. అంటే MIT ఇన్స్టిట్యూట్లో ఇక్కడ సైంటిస్టులు ఒక రీసెర్చ్ అనేది మొదలుపెట్టిన తర్వాత దాని గురించి చూశారు, కలర్ గురించి చూశారు అని. దే రీసెర్చ్ వాస్ పబ్లిష్డ్ ఇన్ జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్. అందులో పబ్లిష్ చేశారు అని, జర్నల్ నేచర్ కమ్యూనికేషన్లో పబ్లిష్ చేశారు అని. ద ఓషన్ లుక్స్ బ్లూ ఆర్ గ్రీన్ టు అస్ because of a combination of how sunlight interacts with water molecule and with whatever else lives in that water. అంటే ఓషన్ వాటర్ ఈ కలర్ బ్లూ కానీ గ్రీన్ కానీ ఉండని ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే ఆ సన్లైట్ ఇంటరాక్ట్ మా వాటర్ మాలిక్యూల్స్లో ఇంటరాక్ట్ అవ్వడాన్ని బేస్ చేసుకుంటుంది అన్నమాట లైట్ అనేది. ఓకే, ఏ కలర్ ఉంటుంది అని. నెక్స్ట్ వన్ the molecules in the water absorb all but the blue part of the spectrum of sunlight and the water reflects that blue color back. జనరల్గా బ్లూ కలర్ ఎందుకు కనిపిస్తుంది అంటే సన్లైట్ అనేది వాటర్ మాలిక్యూల్స్ మీద పడ్డప్పుడు వాటర్ మాలిక్యూల్స్ అంటే అన్ని కలర్స్ని అబ్జర్వ్ చేసుకుంటే కానీ బ్లూ కలర్ మాత్రం అబ్జర్వ్ చేసుకోదు. సో అది బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ రిఫ్లెక్ట్ అయినప్పుడు మనకి ఏంటి ఆ బ్లూ కలర్ అనేది మనకు పైనే ఉంటుంది. కాబట్టి బ్లూ కలర్లో కనిపించే ఛాయిస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ సో దట్ ఈస్ ద కలర్ వి సీ, అందుకే ఆ కలర్ని చూస్తాము అని. ద వాటర్ లుక్స్ గ్రీనర్ వెన్ ఇట్ హ్యాస్ మోర్ ఫైటోప్లాంక్టన్. ఓకేనా, సో వాటర్ అనేది బ్లూ కలర్ అప్పుడు కనిపిస్తుంది. అదే వాటర్ గ్రీన్ కలర్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే ప్లైటోప్లాంక్టన్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు అది కనిపిస్తుంది అని. ఓకేనా, టీనీ మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ లైక్ ప్లాంట్స్ కెన్ యూస్ క్లోరోఫిల్ టు క్యాప్చర్ మోస్ట్లీ ద బ్లూ పోర్షన్స్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ సన్లైట్. చూడండి ఇక్కడ ఏంటంటే ఫైటోప్లాంక్టన్ ఉన్నప్పుడు గ్రీన్ కలర్ ఎందుకు కనిపిస్తుంది అంటే ఫైటోప్లాంక్టన్ అంటే ఏముంటాయంటే అక్కడ ప్లాంట్స్ చిన్న ఆర్గానిజమ్స్ ప్లాంట్స్ అనే ఉంటాయి, క్లోరోఫిల్ అనే ఉంటుంది. అప్పుడు అవి ఏం చేస్తాయంటే ఆ బ్లూ కలర్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి. అదే నార్మల్ వాటర్ మాలిక్యూల్స్ అయితే అబ్జర్వ్ చేసుకో, బ్లూ అనేది రిఫ్లెక్ట్ అయ్యి బ్యాకే ఉంటుంది. ఇవి బ్లూ కలర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి అక్కడ మనకి ఏమవుతుందంటే బ్లూ కలర్లో కనిపించదు, ఏ కలర్లో కనిపిస్తుంది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అని. దే దెన్ యూస్ ఫోటోసింథసిస్ టు క్రియేట్ ద కెమికల్ ఎనర్జీ దే నీడ్ టు లివ్. వెన్ దేర్ ఆర్ more of these creatures in the water absorbing sunlight they make the water look greener. అంటే ఎప్పుడైతే ఫైటోప్లాంక్టన్ అనేది ఎక్కువ ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే మొత్తం బ్లూ కలర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడు కలర్ ఏముంటుంది గ్రీన్ కలర్లో ఉంటుంది అని. Conversely, if more of the creatures living in the water sunlight they make the look greener. Okay, conversely if there are a fewer phytoplankton the water looks bluer. ఫైటోప్లాంక్టన్ ఎక్కువ ఉంటేనేమో గ్రీనర్ కనిపిస్తుంది, తక్కువ ఉంటేనేమో బ్లూ కనిపిస్తుంది అని, ఎందుకంటే వాటర్ బ్లూ కలర్ అబ్జర్వ్ కాదు కాబట్టి. తర్వాత ద క్రియేచర్స్ గ్రోత్ ఈజ్ డిపెండెంట్ ఆన్ హౌ మచ్ సన్లైట్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ న్యూట్రియంట్స్ ఆర్ ఎండ్. క్రియేచర్స్ పెరగాలంటే కంపల్సరీ ఉండాలి, సన్లైట్ ఉండాలి, ఓకేనా, కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి, న్యూట్రియంట్స్ కూడా ఉండాలి. ఓకే, క్లైమేట్ చేంజ్ ఈజ్ ఆల్టరింగ్ ద ఓషన్ కరెంట్స్. క్లైమేట్ చేంజ్ ఏం చేస్తుందంటే ఓషన్ కరెంట్స్ని చేంజ్ చేస్తుంది అని. మీనింగ్ దెర్ విల్ బీ ఫ్యూర్ న్యూట్రియంట్స్. సో కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే న్యూట్రియంట్స్ అనేవి తక్కువ అయిపోతాయి అని. ఓకేనా, ఫర్ ఫైటోప్లాంక్టన్ టు ఫీడ్ ఆన్ ది సమ్ ఏరియాస్. సో there will be a decline in the number in those regions. Okay na? Since the 1990s satellite have taken regular measurements of how much chlorophyll is in the ocean. Those levels can change because of weather events or because of climate change.
ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఫైటో ప్లాంక్టన్ అనేది మొత్తం తగ్గిపోతుంది అనమాట, ఆ క్రియేచర్స్ మొత్తం తగ్గిపోతుంది, ఎందుకంటే దానికి ప్రాపర్ న్యూట్రియన్స్ లేవు కాబట్టి అని చెప్తున్నా అక్కడ. రైట్. నెక్స్ట్ ద స్టడీ ప్రెడిక్ట్ చేసిందంటే ఊహించింది, ఏమని ఊహించిందంటే బ్లూస్ విల్ ఇంటెన్సివ్లీ మోస్ట్ లైక్లీ ఇన్ సబ్ ట్రోపికల్ రీజియన్స్. ఓకేనా, బ్లూస్ అనేవి ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే సబ్ ట్రోపికల్ రీజియన్స్లో ఎక్కువ ఉంటాయి అని బ్లూస్ అనేవి. వేర్ ఫైటో ప్లాంక్టన్ విల్ డిక్రీజ్, అప్పుడు ఫైటో ప్లాంక్టన్ ఏమవుతుందట సబ్ ట్రోపికల్ రీజియన్స్లో తక్కువ ఉంటుంది అని, సబ్ ట్రోపికల్ రీజియన్స్లో తక్కువ ఉంటుంది అని. నెక్స్ట్ దీస్ ఆర్ ద ఏరియాస్ నియర్ ద ఈక్వేటర్ లైక్ బెర్ముడా అండ్ బహమాస్ దట్ ఆర్ ఆల్రెడీ క్వైట్ లో ఇన్ ఫైటో ప్లాంక్టన్. అంటే ఈ ఈక్వేటర్ దగ్గర కూడా ఏమవుతుందంటే మొత్తం తక్కువ ఉంటాయి అని, సబ్ ట్రోపికల్లో తక్కువనే ఉంటాయి ఫైటో ప్లాంక్టన్, నెక్స్ట్ అక్కడ ఈక్వేటర్ రీజియన్లో కూడా మొత్తం తక్కువే ఉంటాయి అని. రీజియన్స్ వేర్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్ లైక్ ఇన్ ద సదర్న్ ఓషియన్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద నార్త్ అట్లాంటిక్ విచ్ will see even faster growing phytoplankton because those waters are warming with climate change. ఓకేనా, కొన్ని రీజన్స్లో ఏంటంటే సదరన్ ఓషన్, ఓకే, అందులో మనకి ఏంటంటే ఫైటోప్లాంక్టన్ ఎక్కువ ఉంటుంది అనమాట అది. ఓకేనా, నెక్స్ట్ వన్ క్లైమేట్ చేంజ్ will bring a color change to half of the world's oceans by the end of the 21st century, the study says. ఓకేనా, ఆ కలర్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది అంటుండే అక్కడ 25th century వరకు. నెక్స్ట్ ద స్టడీ సేస్, చూడండి ఇక్కడ ద స్టడీ సేస్ రైట్ దట్స్ బ్యాడ్ ఆన్ సెవరల్ లెవెల్స్. ఫర్ వన్, phytoplankton removed about as much carbon dioxide from the air as plants help regulate our climate, research shows. They are also key to other animal survival. Phytoplankton are at the base if the base changes it endangers everything. ఫైటోప్లాంక్టన్ అనేది బేస్, అది మొత్తం పోయిందంటే మొత్తం అందరూ రిస్క్లో పడతారు అని. ఎల్స్ అలాంగ్ విత్ ద ఫుడ్ వేబ్, ఆ ఫుడ్ వేబ్ కూడా అక్కడ డేంజర్ అయిపోతుంది అని. ఓకేనా, గోయింగ్ ఫర్ ఎనఫ్ టు ద పోలార్ బియర్స్ ఆర్ టోనా ఆర్ జస్ట్ అబౌట్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు ఈట్ ఆర్ లవ్ టు సీ ఇన్ పిక్చర్స్, సెడ్ స్టీఫెన్ డచ్చి వీక్, ఏ ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్ట్ ఇన్ MIT. అది ఇది మీకు ప్యాసేజ్ మొత్తం దేని చెప్తుందంటే ఆ బ్లూ కలర్ గ్రీన్ కలర్, ఓకే, మొత్తం అక్కడ మనకు క్లైమేట్ చేంజ్ కూడా చెప్తుంది అనమాట. రైట్, ఇక్కడ మనం క్వశ్చన్ చూద్దాం. ద ప్యాసేజ్ ఈజ్ మెయిన్లీ అబౌట్, ప్యాసేజ్ మెయిన్గా దేని గురించి చెప్పండి. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అన్ని ఆప్షన్స్ రైట్ అనే కనిపిస్తాయి మనకు. ప్యాసేజ్ మెయిన్గా దేని గురించి ఉంది అని చూడండి. ద చేంజ్ ఆఫ్ ఓషన్ కలర్ డ్యూ టు క్లైమేట్ చేంజ్, వై ఓషన్స్ లుక్స్ బ్లూ. చూడండి, ఇక్కడ ఆప్షన్ బి చూసుకోవాలంటే ఓన్లీ బ్లూ గురించి చెప్పింది, అక్కడ కాదు కాబట్టి మనకి ఇది ఆప్షన్ కాదు. సెకండ్ వన్, హౌ ద గ్రోత్ ఆఫ్ ఫైటోప్లాంక్టన్ విల్ ఇంపాక్ట్ ద ఫుడ్ వేబ్, ఓన్లీ ఫైటోప్లాంక్టన్ గురించి చెప్పిందా, కాదు కదా. ఓకేనా, నెక్స్ట్ వన్ ఆప్షన్ డి చూసుకుంటే ద గ్రోత్ ఆఫ్ ఫైటోప్లాంక్టన్ ఇన్ ద ఓషన్, ఇది కూడా చెప్పలేదు మనకు, అంటే ఓన్లీ అదే చెప్పలేదని. ప్యాసేజ్ ఈజ్ మెయిన్లీ అబౌట్ అంటే ఏంటంటే మీరు ఎట్లా తీసుకోవాలంటే మొత్తం కవర్ చేసే పాయింట్ తీసుకోవాలి. ఓకేనా, అలా చెప్పిన పాయింట్స్ కొన్ని ఉంటాయి, ఓన్లీ ఆ పాయింట్స్ గురించి అయితే చెప్పలేదు కదా. అసలు ఆప్షన్ 1 చూడండి, ద చేంజ్ ఆఫ్ ద ఓషన్ కలర్ డ్యూ టు క్లైమేట్ చేంజ్, ఇంతే కదా. చేంజ్ ఆఫ్ ఓషన్ కలర్ డ్యూ టు క్లైమేట్ చేంజ్ అంటే బ్లూ ఎలా అవుతుంది, గ్రీన్ ఎలా అవుతుంది అని చెప్పేసి. ఓకేనా, క్లైమేట్ చేంజ్ వల్ల ఇక బ్లూ గ్రీన్ అయినప్పుడు మనకు అప్పుడు ఫైటోప్లాంక్టన్ ఇవన్నీ మ్యాటర్స్ అనేది వస్తూ ఉంటాయి, కాబట్టి బ్రాడ్గా ఆలోచిస్తే మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ద కలర్ ఆఫ్ ద ఓషన్ డిపెండ్స్. చూడండి, కలర్ దేని మీద డిపెండ్ అవుతుంది చెప్పండి. కలర్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఆ వాటర్ మాలిక్యూల్స్, సన్లైట్ అనేది వాటర్ మాలిక్యూల్స్ తోటి ఎలా ఇంటరాక్ట్ అవుతుంది దాని మీద డిపెండ్. ఫస్ట్ దాంట్లో మెన్షన్ చేసిన వాడు కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది చెప్పండి. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఓకేనా, ద సన్లైట్స్ ఇంటరాక్షన్ విత్ ద వాటర్ మాలిక్యూల్స్ అండ్ సి అంటాం, కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఏరియాస్ దేర్ విల్ బి ఓషన్ లుక్ బ్లూవర్. ఏరియాస్లో ఓషన్ అనేది బ్లూగా అనిపిస్తుంది అని చూడండి. సదర్న్ ఓషన్, నార్త్ అట్లాంటిక్ ఓషన్, ఏరియాస్ నియర్ పోల్స్, ఏరియాస్ నియర్ ఈక్వేటర్. ఆన్సర్ వస్తుంది ఈక్వేటర్ దగ్గర. ఈక్వేటర్ సబ్ ట్రోపికల్ రీజియన్స్లో మొత్తం బ్లూనే ఉంటుంది కదా, కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 32, వేర్ డు ఫైటోప్లాంక్టన్ గ్రో ప్రొఫ్యూజ్లీ, అంటే ఎక్కువగా ఫైటోప్లాంక్టన్ అనేది ఎక్కువగా ఎక్కడ పెరుగుద్ది అని. ప్రొఫ్యూజ్ అంటే ఎక్కువగా అని. వేర్ ద ఓషన్ కరెంట్స్ ఆర్ కోల్డ్, వేర్ ద ఓషన్ వాటర్స్ ఆర్ యాజ్ హాట్ యాజ్ ఎట్ ఈక్వేటర్, వేర్ దేర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ న్యూట్రియన్స్ ఇన్ ద ఓషన్ వాటర్. చెప్పండి, ఎక్కడ పెరుగుతుంది మనకు ఫైటోప్లాంక్టన్ అనేది, న్యూట్రియన్స్ ఉన్నప్పుడే కదా మనం పెరిగేది మనకు, బట్ ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. పైన క్లియర్ ఇమాజినేషన్ వాడు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, విచ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. ఏ స్టేట్మెంట్ రాంగ్ అంటుండే అక్కడ. ఓకే చూడండి, ఫైటోప్లాంక్టన్ హ్యాస్ ఏ కీ రోల్ ఇన్ ద సర్వైవల్ ఆఫ్ ద అదర్ ఎనిమల్స్.
ఫైటోప్లాంక్టన్ మనకి అక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది కదా, కాబట్టి మనకి ఇది రైటే. నెక్స్ట్ వన్, బై ద ఎండ్ ఆఫ్ ద 21st century ద కలర్ ఆఫ్ ఓషన్ విల్ చేంజ్. ఇది కూడా రైటే, ఇది కూడా చెప్పిండు లాస్ట్లో చెప్పిండు అది. మోర్ బ్లూ కలర్ ఇన్ ద ఓషన్ విల్ ఎఫెక్ట్ ద క్లైమేట్ చేంజ్. ఇన్ సబ్ ట్రోపికల్ రీజన్స్ ఫైటోప్లాంక్టన్ విల్ డిక్రీజ్. చెప్పింది కదా, సబ్ ట్రోపికల్ రీజన్స్లో ఈక్వేటర్ దగ్గర ఫైటోప్లాంక్టన్ ఎట్లా ఉంటుందమ్మా, తక్కువ ఉంటుంది, కాబట్టి ఇది కూడా రైటే. ఇక్కడ మనకు మోర్ బ్లూ కలర్ ఇన్ ద ఓషన్ విల్ ఎఫెక్ట్ ద క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ వల్ల మోర్ బ్లూ కలర్ వస్తుందా, మోర్ బ్లూ కలర్ వల్ల క్లైమేట్ చేంజ్ అవుతుందా? క్లైమేట్ చేంజ్ వల్ల మోర్ బ్లూ కలర్ వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు వాడు, మోర్ ఎక్కువ బ్లూ కలర్ ఉండడం వల్ల క్లైమేట్ చేంజ్ వస్తుంది, కాబట్టి మనకు సి రాంగ్ కదా. సో మనకు అప్పుడు సి రాంగ్, కాబట్టి మనం ఇప్పుడు అడిగేది ఏంటి అక్కడ వాడు, విచ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. ఏది మనకు రాంగ్ అమ్మ, ఏది రాంగ్ అడుగుతుంది అక్కడ, కాబట్టి ఇవన్నీ మనకు ఆన్సర్లు కావు. ఏబి డి అనేది ఆన్సర్లు కావు. ఆన్సర్ వస్తే మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. రాంగ్ దగ్గర మనం చూస్ చేసుకోవాల్సింది, అది స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 34 చూడండి. ఇక్కడ 34 మనకి ఏంటంటే ద చిల్డ్రన్ హ్యాడ్ మేడ్ ఏ మెస్ ఆన్ ద ఫ్లోర్. ఓకేనా, ఫ్లోర్ మీద వాళ్ళు ఏదో మెస్ని తయారు చేశారు అని. సో ఐ ఆస్క్డ్ సనా టు క్లీన్ డాష్ అప్. టు క్లీన్ డాష్ అప్ చూడండి, ఇక్కడ వాళ్ళు ఒక మెస్ని చేశారు కాబట్టి టు క్లీన్ ఇట్, దే, దెమ్, ఇట్స్. ఇక్కడ టు క్లీన్ ఇట్స్ అప్ అంటామా లేదు, ఇట్స్ వస్తే మనకి ఏం రావాలంటే ఇక్కడ మనకి ఏదో ఒక నౌన్ రావాలి, లేదు కదా అక్కడ, లేదు, తీసేయండి. టు క్లీన్ దెమ్, టు క్లీన్ దే, టు క్లీన్ ఇట్. టు క్లీన్ మనకి ఇక్కడ వెర్బ్ కాబట్టి దాని పక్కన మనకి ఏం రావాలి, ఆబ్జెక్టివ్ కేస్ రావాలి. ఆబ్జెక్టివ్ కేస్ అంటే మనకి ఇక్కడ దే అనేది ఏంటిది, సబ్జెక్టివ్ కేస్, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. టు క్లీన్ ఇట్, టు క్లీన్ దెమ్. చూడండి, వాళ్ళని క్లీన్ చేయడం అంటామా, దాన్ని క్లీన్ చేయడం అని చెప్తుంది అక్కడ, దాన్ని క్లీన్ చేయడం చెప్తుంది కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. 35 చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ నాట్ వైజ్ రిలయింగ్ టు ఎనీబడి. రిలే వచ్చినప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఏం రావాలంటే ఆన్ రావాలి. డిపెండ్ ఆన్ అంటాం కదా, ఆధారపడడం. డిపెండ్ ఆన్ వస్తుంది కాబట్టి మనకు రిలే వచ్చినప్పుడు మనకి ఏం రావాలమ్మా, ఆన్ రావాలి. రిలే ఆన్ అంటాం, కాబట్టి మనకు అప్పుడు రిలే అని ఉన్న ఆప్షన్ ఏముంది అక్కడ, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ వైజ్ టు రిలే ఆన్ ఎనీబడి టూ మచ్ అంటే ప్రతి ఒక్కరి మీద, ఓకేనా, అంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద డిపెండ్ కావడం అనేది మంచిది కాదు అని, ఎక్కువ డిపెండ్ అవ్వడం మంచిది కాదు, రైట్, ఆప్షన్ సి. నెక్స్ట్ 36 చూడండి, ఐడెంటిఫై ద సెగ్మెంట్ ఇన్ ద సెంటెన్స్ విచ్ కంటైన్స్ ద గ్రామాటికల్ ఎర్రర్. ఇఫ్ క్లాస్ ఇది మీకు, ఇఫ్ క్లాస్ మీద ఎన్ని క్వశ్చన్స్ చూడండి. ఇఫ్ ద కార్ హ్యాడ్ నాట్ బ్రోకెన్, చూడండి ఇఫ్ క్లాస్ మీకు ఆల్రెడీ ఇక్కడ ఏమి ఇచ్చింది చూడండి అమ్మా, ఇఫ్ ద కార్ హ్యాడ్ నాట్ బ్రోకెన్ అంటే ఇఫ్ క్లాస్ మీకు ఎందులో ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇఫ్ క్లాస్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే అక్కడ మెయిన్ క్లాస్ మీకు ఎట్లా ఉండదు చెప్పండి, వుడ్ హ్యావ్ ప్లస్ V3, లేకపోతే షుడ్ హ్యావ్ ప్లస్ V3 కూడా వస్తుంది కొన్నిసార్లు, మైట్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3. అక్కడ ఏమంటున్నాడు వాడు, విల్ ఇచ్చిండు, అసలు విల్ వస్తుందా, రానే రాదు, విల్ రాదు కాబట్టి మనకు ఎర్రర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ బి. ఓకేనా, విల్ బి అనేది మనకు అక్కడ రాంగ్ ఆన్సర్. వుడ్ హ్యావ్, ఓకేనా, వుడ్ హ్యావ్ అని ఉండాలి అక్కడ, రైట్, బట్ అక్కడ విల్ ఉంది కదా, సో మన రాంగ్ ఆన్సర్ ఆప్షన్ బి. 37 చూడండి ఇక్కడ ఎక్స్టసీ. 37 చూడండి, ఎక్స్టసీ అంటే మీకు చెప్పిన ఆల్రెడీ. ఎక్స్టసీ అంటే మనకి మీనింగ్ ఏంటంటే హ్యాపీనెస్ అంటూ ఉంటాం. మనకు హ్యాపీనెస్ అన్న, గ్రిన్ అన్న, ఓకేనా, చూడండి వర్డ్స్ రాస్తాను మీకు, హ్యాపీనెస్ కానీ, గ్రిన్ కానీ, జాయ్ కానీ, ఓకేనా, స్మైల్ కానీ, ఓకేనా, బ్లిస్ కానీ, ఓకేనా, మిర్త్ కానీ, ఓకేనా, డిలైట్ఫుల్ కానీ, ఇవన్నీ మనకి ఏంటంటే హ్యాపీనెస్కు సినోనిమ్స్ అమ్మ. హ్యాపీనెస్కి మనకి ఇవేమవుతాయి, సినోనిమ్స్ అవుతాయి. ప్లెజర్ కానీ ఇవన్నీ మనకి ఏంటంటే హ్యాపీనెస్కి సినోనిమ్స్ అవుతాయి. సాటిస్ఫాక్షన్ కానీ ఇవన్నీ మనకు హ్యాపీనెస్ సినోనిమ్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ అడిగేది ఏంటి, ఇక్కడ సినోనిమ్స్, కాబట్టి మనకు అప్పుడు హ్యాపీనెస్ నీకు ఏమొచ్చు మనము, ఎక్స్టసీ కూడా మనకు సేమ్ మీనింగ్ అనమాట, ఎక్స్టసీ అంటూ ఉంటాం. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వచ్చినప్పుడు ఎక్స్టసీ అంటే మీనింగ్ ఏంటి అక్కడ, హ్యాపీనెస్ అంటాం. ఫియర్ అంటామా లేదు, భయం. డేంజర్ అంటామా లేదు. గ్రీఫ్ అంటే ఏంటమ్మా, బాధ. ఓకేనా, హ్యాపీనెస్కి ఆపోజిట్ వర్డ్ అది సాడ్నెస్. ఓకేనా, దాన్ని ఏమంటామంటే గ్రీఫ్ అంటూ ఉంటాం. గ్రీఫ్ అన్న, సాడ్నెస్ అన్న, ఓకేనా, మిజరీ అన్న, సారో అన్న, ఓకేనా, మెలాంకోలీ అన్న, డిప్రెషన్ అన్న, డోల్డ్రమ్స్ అన్న, డోల్ఫుల్ అన్న, మౌర్న్ఫుల్ అన్న, మనకు సేమ్ మీనింగ్ వస్తూ ఉంటుంది. ఆప్షన్ ఏ ఇస్ ద ఆప్షన్. ఆన్సర్ వస్తుంది ఇక్కడ మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. 38 ద మ్యాన్ హూ సీన్ ద యాక్సిడెంట్ టు అక్కర్ టెలిఫోన్ ద పోలీస్. ఇక్కడ మీకు ఏంటంటే అండర్లైన్ చేసిన కాబట్టి అండర్లైన్ పార్ట్ చూసుకోవాలి అంతే మీరు. ద మ్యాన్ హూ సీన్ ద యాక్సిడెంట్ టు అక్కర్ టెలిఫోన్ ద పోలీస్ అంటే మ్యాన్ ఎవరైతే చూశారో వాళ్ళు ఏం చేశారంటే పోలీసులకు కాల్ చేశారు అని. ఇక్కడ మీకు రెండు యాక్షన్స్ ఉన్నాయమ్మ. ఇక్కడ నార్మల్ ఇక్కడ ఇలాంటి సెంటెన్స్ ఎలా తీసుకుంటే రెండు యాక్షన్స్ ఉన్నాయి. రెండు యాక్షన్స్ మీకు అక్కడ ఒకదాని తర్వాత ఒకటి జరిగింది అని.
కాబట్టి మనకు అప్పుడు ఒకదాని తర్వాత ఒకటి జరిగిన అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఆ సెంటెన్స్ అనేది ఫస్ట్ జరిగిన యాక్షన్ ఎందులో ఉండాలంటే పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, సెకండ్ జరిగిన యాక్షన్ మనకి ఎందులో ఉండాలి సింపుల్ పాస్ట్లో ఉండాలి. అసలు యాక్సిడెంట్ చూసిన తర్వాత పోలీసులకు కాల్ చేస్తాడు కాబట్టి చూడడం మనకి మీకు ఎందులో ఉండాలి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి కాబట్టి అక్కడ టెలిఫోన్ చేయడం మనకి సింపుల్ పాస్ట్లో వచ్చింది కాబట్టి టెలిఫోన్ అని కాబట్టి మనకి అప్పుడు ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి కాబట్టి ఆన్సర్ వస్తుంది చెప్పండి. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఆన్సర్ ఏమొస్తుంది స్ట్రక్చర్ ఎలా ఉంటుంది హ్యాడ్ ప్లస్ V3 ఉంటుంది కాబట్టి హూ హ్యాడ్ సీన్ ద యాక్సిడెంట్ అంటాం. ఆప్షన్ సి. నెక్స్ట్ 39 చూడండి. 39 మీకు ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ ద యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్ ఏంటి అక్కడ అసెంబుల్ కావాలంటే ఏంటమ్మా దగ్గరికి రావడం అంటూ ఉంటాం, గ్యాదర్ కావడం అంటూ ఉంటాం, అసెంబుల్ కావడం రైట్. ఇక్కడ మనకు గ్యాదర్. రిజెంబుల్ అంటే ఏంటమ్మా లుక్స్ లైక్ అని, అది మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ గ్యాదర్ ఉంది, క్రియేట్ ఉంది, ఓకేనా, రిజెంబుల్ ఉంది, మూడు మనకు ఆన్సర్స్ కావు. దగ్గరికి రావడం అంటే ఆపోజిట్ ఏముంటుంది దూరం పోవడమే కదా కాబట్టి స్ప్లిట్ కావడం, డిస్పర్స్ కావడం అంటాం. ఏమంటుంది దాన్ని డిస్పర్స్ కావడం కాబట్టి ఆన్సర్ వస్తుంది ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. డిస్పర్స్ అయిపోవడం అంటే మొత్తం ఎక్కడో అక్కడికి వెళ్ళిపోండి అని, ఓకే, డిస్పర్స్ అంటూ ఉంటాం. 40 చూడండి ఇక్కడ. 40 మీకు ఏంటంటే అండర్లైన్ ఇడియం. సెంటెన్స్ ఇచ్చిండు అండర్లో ఇడియం అండర్లైన్ చేసిన దాని మీనింగ్ ఏంటో అడుగుతుంది ఇక్కడ. ఐఎమ్ ఫెడ్ అప్ విత్ హిస్ ఫాల్స్ ప్రామిసెస్. వాడు ఫాల్స్ ప్రామిస్ ఇచ్చేది వాటితో నేను విసిగిపోయాను అని. ఫెడప్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ విసిగిపోవడం, దాన్ని ఏమంటామంటే డిస్గస్టెడ్. ఏమంటుంది దాన్ని డిస్గస్టెడ్ అంటూ ఉంటాం. ఫ్యూరియస్ అంటే ఏంటమ్మా కోపం తెచ్చుకోవడం అంటాం, కాదు. ప్లీజ్డ్ కాదు, ఓకేనా, హోప్ఫుల్ కూడా కాదు. ఆన్సర్ వస్తుంది మనకంటే డిస్గస్టెడ్. అక్కడ మీకు ఆల్రెడీ ఫాల్స్ ప్రామిసెస్ అని ఇచ్చిండు, వాటి మీద మనకు ప్లీజ్గా ఉంటామా, సంతోషంగా ఉంటామా, లేదు, హ్యాపీగా ఉంటాం కదా, సాటిస్ఫైడ్గా ఉండడం, హోప్ఫుల్గా ఉంటామా, ఉండం. కాబట్టి రెండు ఆప్షన్స్ పోతే మనకి ఎట్లా ఫ్యూరియస్ డిస్గస్టెడ్ అంటే ఆన్సర్ వస్తుందంటే ఫెడప్ డిస్గస్టెడ్ విసిగిపోయాను అని. ఆప్షన్ 2. నెక్స్ట్ చూడండి 41 చూడండి ఇక్కడ. సెలెక్ట్ ద యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. మోరోస్ ఇచ్చామంటే మోరోస్. చూడండి మోరోస్ అంటే ఏంటంటే బాధపడడం అంటూ ఉంటాం. మోరోస్ అంటే మీనింగ్ ఏంటంటే బాధపడడం అని, ఓకేనా, బాధపడడం, సాడ్ అయిపోవడం అని, డిప్రెస్ అయిపోవడం అంటూ ఉంటాం. యాంటనిమ్ పడుతుంది కాబట్టి దానికి ఆన్సర్ వస్తుంది బాధపడడానికి, సంతోషపడడం అని. దాన్ని ఏమంటే మనం చీర్ఫుల్ ఫేస్ అంటాం కదా, నవ్వుతూ ఉన్న ఫేస్ అని. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. మోరోస్ అన్న గ్లూమీ అన్న సేమ్ మీనింగ్, డల్గా ఉండడం అని, ఓకేనా. టేస్ట్లెస్ అంటామా, లేదు. సిక్ అంటే ఏంటమ్మా వీక్ అంటాం కదా, వీక్ అయిపోవడం అంటాం కదా, అది సిక్ అంటూ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ ఏ. 40 చూడండి ఇక్కడ. ఏ పర్సన్ హూ కంపైల్స్ డిక్షనరీని రాసే వాళ్ళని ఏమంటాం చెప్పండి మనం అక్కడ లెక్సికోగ్రాఫర్ అంటాం. ఇది మీకు నోట్స్లో కూడా ఉంటుంది, ఓకేనా, 1 word సబ్స్టిట్యూషన్ మీకు ఇది ఉంటుందాం. పర్సన్ హూ కంపైల్స్ డిక్షనరీస్ దాన్ని ఏమంటామంటే లెక్సికోగ్రాఫర్ అంటాం. క్యాలిగ్రాఫర్ అంటే ఏంటంటే రైటింగ్ సంబంధించిన వాడు. కార్టోగ్రాఫర్ అంటే ఏంటమ్మా కార్టూన్స్ బొమ్మలు అంటాం కదా, దానికి సంబంధించిన వాడు. కొరియోగ్రాఫర్ అంటే ఏంటమ్మా కొరియోగ్రాఫర్ అంటే మనకు డాన్సెస్ ఉంటాయి కదా, ఆ స్టెప్ బై స్టెప్ని అమర్చే వాళ్ళని ఏమంటామంటే కొరియోగ్రాఫర్ అంటాం. ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ సి లెక్సికోగ్రాఫర్. నెక్స్ట్ వన్ 40 చూడండి ఇక్కడ. ఐడెంటిఫై ద సెగ్మెంట్ ఇన్ ద సెంటెన్స్ విచ్ కంటైన్స్ ద గ్రామాటికల్ ఎర్రర్ అంటాం. దేంట్లో గ్రామాటికల్ ఎర్రర్ ఉందో కనిపెట్టాలి. చూడండి హీ వాజ్ సర్ప్రైజ్డ్ ఎట్ మీ రిఫ్యూజింగ్ హిస్ ఆఫర్. చూడండి ఇక్కడ హీ వాజ్ సర్ప్రైజ్డ్ అంటే కరెక్టే ఉంది, పాస్ట్ కాబట్టి వాజ్ సర్ప్రైజ్డ్ అంటాం. ఎట్ మీ ఉంది ఇక్కడ. చూడండి ఎట్ అనేది మనకి ఏంటి ఇక్కడ సర్ప్రైజ్ విషయం మీకు ఎప్పుడైనా సరే ఏం రావాలి ఎట్ రావాలి, బై వస్తుందా రాదు. ఎట్ మీ సర్ప్రైజింగ్ అంటున్నాం అక్కడ, ఎట్ మీ సర్ప్రైజింగ్ ఎట్ మీ రెఫ్యూజింగ్ అంటుండే అక్కడ. చూడండి రెఫ్యూజింగ్ మనకి ఏంటంటే ఇక్కడ అది ఒక జెరైన్ లాగా తీసుకుంటాం. రెఫ్యూజింగ్ హిస్ ఆఫర్ అంటాం, జెరైన్ లాగా తీసుకుంటాం రైట్. మన జెరైన్ లాగా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు అది జెరైన్ అంటే నౌనే కదా, సో నౌన్ కాబట్టి మనకు అక్కడ ఏమొస్తుందంటే నౌన్ ముందు ఏం ఉండాలి మనకు అబ్జెక్టివ్ ఉండాలి. సో నౌన్ ముందు మనకు అబ్జెక్టివ్ ఉండాలి కాబట్టి అప్పుడు ఎట్ మై రెఫ్యూజింగ్ అంటాం, ఎట్ మీ రెఫ్యూజింగ్ కాదు, ఏమంటాం ఎట్ మై రెఫ్యూజింగ్. కాబట్టి ఇక్కడ మనకు ఎట్ మై రెఫ్యూజింగ్ ఇక్కడ ఎర్రర్ ఉంది కదా కాబట్టి మనకు ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్, ఎట్ మై రెఫ్యూజింగ్ అనాలి. నెక్స్ట్ 44 చూడండి ఇక్కడ. 44 మీకు ఏంటంటే ఎక్స్ట్రావగెంట్. 44 మీకు ఏంటమ్మా ఎక్స్ట్రావగెంట్ అంటాం. చూడండి ఎక్స్ట్రావగెంట్ అంటే ఎవరంటే ఎక్స్ట్రాగా లగ్జరీస్గా ఖర్చు పెట్టే వాళ్ళని ఏమంటామంటే ఎక్స్ట్రావగెంట్ అంటాం. ఎక్స్ట్రా ఖర్చు పెట్టే వాళ్ళని ఏమంటాం మనం ఎక్స్ట్రావగెంట్ అంటాం, ఓకేనా. మనకు ఆప్షన్ చూసుకుంటే అడిగింది ఏంటి అక్కడ సినోనిమ్, అలా చూసుకోండి క్లియర్గా. సినోనిమా అంటే మన రిసెంట్ఫుల్. చూడండి రిసెంట్ఫుల్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే రిసెంట్ అంటే ఏంటంటే కోపం అని, రైజ్ అంటూ ఉంటాం, యాంగర్ అంటూ ఉంటాం, ఓకేనా. కోపంగా ఉండే వాళ్ళని రిసెంట్ఫుల్ పీపుల్ అంటాం. వేస్ట్ఫుల్. నెక్స్ట్ మనకు థ్రిఫ్టీ. నెక్స్ట్ మనకు డెఫిషియెంట్. మీకు ఎక్స్ట్రావగెంట్ అన్నా వేస్ట్ఫుల్ అన్నా సేమ్ మీనింగ్ వస్తుందమ్మా, ఎక్స్ట్రాగా వేస్ట్ ఖర్చు పెట్టడం అని. థ్రిఫ్టీ. చూడండి థ్రిఫ్టీ పీపుల్ అంటే ఎవరంటే వాళ్ళని ఏమంటామంటే ఎకనామికల్ పీపుల్ అంటాం. అంటే పిసినారీలు అంటాం కదా ఎకనామికల్ పీపుల్ అని. వాళ్ళని ఇంకేమంటామంటే మైజర్,
ఓకేనా, థ్రిఫ్టీ అన్నా, ఎకనామికల్ అన్నా, మైజర్ అన్నా, ఓకేనా, స్పేరింగ్ అన్నా. ఓకే, నెక్స్ట్ మనకు పార్సిమోనియస్ అన్న మీనింగ్ ఏంటంటే మనీ చాలా తక్కువగా ఖర్చు పెట్టే వాళ్ళని ఇలా అంటూ ఉంటాం, థ్రిఫ్టీ అంటూ ఉంటాం. మీకు థ్రిఫ్టీ ఉంటుంది, స్పెండ్ థ్రిఫ్ట్ ఉంటుంది. స్పెండ్ థ్రిఫ్ట్ అంటే ఏంటంటే ఖర్చు పెట్టేవాళ్ళు, థ్రిఫ్ట్ అంటే ఖర్చు పెట్టని వాళ్ళు. అక్కడ యాంటనీ అడుగుతుంది కాబట్టి మనకు అప్పుడు ఎక్స్ట్రా బాగా ఏంటంటే ఎక్స్ట్రా ఖర్చు పెట్టడం కదా, మనకి థ్రిఫ్టీ అంటే ఏంటి, తక్కువ ఖర్చు పెట్టండి. కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. యాంటనీమ్స్లో ఉన్నాయి కదా మనకు, ఆప్షన్ సి. డెఫిషియెంట్ అంటే ఏంటమ్మా, తక్కువ ఉండడం, అది మనకు ఆన్సర్ కాదు, ఖర్చు పెట్టడం తీసుకోవాలి. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. 45 చేయండి ఇక్కడ. 45 చూసుకుంటే మనకి ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇడియం ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఓకే, ద కాస్ట్ ఆఫ్ ద లివింగ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ సో మచ్. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అని ఏమైంది, ఇంక్రీజ్ అయిపోయింది అని. అంటే బతకడానికి కావాల్సిన మనీ అనేది ఇంక్రీజ్ అయింది అని, ప్రతిదానికి రేట్లు పెరిగిపోయాయని. సో మచ్ దట్ మెనీ పీపుల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు, ఫైండ్ అవుతున్నారు అని. దేనికి, టు మీట్ బోత్ ఎండ్స్ మీట్ అంటే ఇంకా బతకడానికి, జీవనానికి ఏమంటారు, కొనసాగించడానికి చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. టు మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ఎర్న్ ఎనఫ్ టు సర్వైవ్ అనమాట. ఓకేనా, సో బతకడానికి కావాల్సిన సరిపడేంత సంపాదించడానికి చాలా ఏమంటారు, డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు అని. కాబట్టి మనకు అప్పుడు టు మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటే మీనింగ్ ఏంటి, ఎర్న్ ఎనఫ్ టు సర్వైవ్ అంటాం. సో మనకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. చూడండి ఇక్కడ కమెండబుల్. చూడండి ఇక్కడ నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మన కమెండబుల్ అంటే ఏంటంటే ప్రైజ్ వర్తి అంటాం. డైరెక్ట్ సినిమా మనకు ఆన్సర్ వస్తే మనకు ప్రైజ్ వర్తి అంటాం. సాటిస్ఫైయింగ్ కాదు, గ్రేట్ఫుల్ కాదు, కటియస్ కాదు. చూడండి ఇక్కడ మీరు కటియస్, చూడండి ఇక్కడ కటియస్ అనే వాడు మీకు క్వశ్చన్లో అడిగిండమ్మా, స్పెల్లింగ్స్లో అడిగిండు. ఇక్కడేమో కటియస్ అనే శ్రేణి ఇచ్చిండు. అక్కడ మీరు చూసిరో లేదు, కటియస్ ఫస్ట్ మనకు ఒకటి ఇచ్చిండు వాడు. ఓకేనా, ఆ వర్డ్ చూపిస్తాను చూడండి ఇక్కడ. చూడండి మీకు స్పెల్లింగ్స్లో వాడు ఇచ్చాడు ఒక వర్డ్. చూడండి ఇక్కడ కటియస్. వాడు కటియస్ ఏమన్నాడు చూడండి. కటియస్ ఏమన్నాడు ఇక్కడ మనకు, కటియస్ అంటే COURTIOUS ఇచ్చిండు ఇక్కడ. మీకు లాస్ట్ క్వశ్చన్లో వాడు ఏం చేసిండు మరి అప్పుడు మనం డిస్కస్ చేసే క్వశ్చన్లో చూడండి ఇక్కడ. చూడండి ఇక్కడ డిస్కస్ చేసి మనకి ఏమి ఇచ్చిండు, ఇక్కడ కటియస్ అని ఇచ్చిండు. అక్కడికి ఈ వర్డ్ ఇచ్చింది కాబట్టి మీకు ఆ వర్డ్ స్ట్రైక్ అయింది అనుకోండి, ఎమ్మటి దీన్ని చూసుకోవచ్చు. ఇక్కడ కటియస్ అని ఇచ్చింది కదా, వాడు ఆల్రెడీ పైన కటియస్ అని స్పెల్లింగ్ అడిగింది కదా, ఆ వర్డ్ స్పెల్లింగ్ ఇచ్చింది కదా. అప్పుడు ఈ వర్డ్ సినోనిమ్స్ లాగా ఇచ్చింది, సినోనిమ్స్ యాంటోనిమ్స్ లాగా ఇచ్చింది కాబట్టి మనకు కంపల్సరీ రైట్ మీనింగే ఉండాలి, కరెక్ట్ స్పెల్లింగే ఉండాలి. కాబట్టి ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ ఇక్కడ అని ఉంది కదా, అక్కడ అని ఇచ్చింది కదా, వాడు అడిగింది రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ కటియస్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఎనీవే పక్కన పెట్టండి. కమెండబుల్ అంటే మీనింగ్ ఏంటో మనకి ఇక్కడ ప్రైజ్ వర్తి అంటాం. ఓకేనా, ఇలా మీకు కొన్ని క్వశ్చన్స్ వాడు ఇలా లాజికల్గా కూడా ఇస్తూ ఉంటాడు, అందులోనే ఇస్తాడు ఏదో ఒక వర్డ్. ఆ వర్డ్స్ అన్నింటినీ మైండ్లో చదువుకుంటూ వెళ్ళండి కాన్సన్ట్రేటెడ్గా, మీకు అర్థమవుతుంది. అరే ఇది ఇక్కడ రిపీట్ అయింది అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమంటే ఆన్సర్ చేసుకోవచ్చు. సో స్పెల్లింగ్స్ అనేవి అలా ఇస్తాడు వాడు. ఓకేనా, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ 47 ఏంటంటే సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అమ్మ. గైగాంటిక్ స్టాచ్యూ అంటే గైగాంటిక్ అంటే ఏంటమ్మా, పెద్దది, కొలోజల్, హ్యూజ్ అంటూ ఉంటాం. ఒక పెద్ద స్టాచ్యూని ఏమంటాం అంటుండే అక్కడ. కాలం, సైటాడల్, క్యాజిల్. కాలం అంటే మీకు తెలుసు కదా, మీకు హార్జెంటల్గా ఉండే వాటినేమో రోస్ అంటాం, కాలమ్స్ అంటేనేమో ఇలాంటి లైన్స్ని కాలమ్స్ అంటూ ఉంటాం. ఓకేనా, కాలమ్స్ అంటే ఇలా ఉంటాయి. ఓకేనా, క్యాజిల్ అయినా సైటాడల్ అయినా మీనింగ్ ఏంటంటే ఫోర్ట్ అనమాట. ఫోర్ట్స్ అంటాం కదా, కట్టడాలు, కోటలు అంటాం కదా, వాటిని మనం సైటాడల్ కానీ క్యాజిల్ కానీ అంటాం. మరి దాన్ని ఏమంటామంటే కొలోజస్, ఏమంటాం కొలోజస్ అంటాం. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ డి. గైగాంటిక్ స్టాచ్యూని ఏమంటామంటే కొలోజస్ అంటాం, విగ్రహం అనమాట, పెద్దది. ఓకే, విగ్రహం అంటూ ఉంటాం. ఆప్షన్ డి. 48 చూడండి ఇక్కడ. 48 చూస్తే యూ మస్ట్ గో టు భోపాల్. నువ్వు తప్పకుండా భోపాల్కి వెళ్ళాలి. ఇఫ్ యు ఆర్ లైకింగ్ ఇట్ ఆర్ నాట్. చూడండి ఇక్కడ లైకింగ్ ఇట్, అసలు మీకు లైక్ అనేది మనకు V4 ఫామ్లో ఉంటుందామో ఉండదు, ఎందుకంటే అది మనకు స్టేటివ్ వర్బ్ కదా. లైక్ కానీ, హేట్ కానీ, లవ్ కానీ, ఓకేనా, అడోర్ కానీ, బిలీవ్ కానీ, హ్యావ్ కానీ, ఓకే, ఇవన్నీ మనకి ఏంటంటే యాక్షన్స్ జరుగుతలేవు అన్నప్పుడు మనకు అక్కడ స్టేటివ్ వర్బ్స్ అయిపోతాయి. సో స్టేటివ్ వర్బ్లో తీసుకున్నప్పుడు మనకు అప్పుడు లైకింగ్ అనేది ఉంటుందా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు కాబట్టి మనకు ఇచ్చింది అయితే రాంగే కదా, ఈ ఆప్షన్ పోతుంది. ఇక్కడ మీకు ఇక్కడ ఆల్రెడీ ఆర్ నాట్, ఎప్పుడైనా సరే మీకు జనరల్గా వెదర్ ఆర్ కాంబినేషన్ ఉంటుంది, ఇఫ్ ఆర్ కాంబినేషన్ ఉండదు. ఇఫ్ ఆర్ కాంబినేషన్ అసలు ఉండదు మీకు. ఇఫ్ ఆర్ కాంబినేషన్, ఆర్ కాంబినేషన్ వచ్చిందని మనకు కంపల్సరీ ఉండాలి, అక్కడ వెదర్ ఉండాలి కాబట్టి ఇక్కడ వాడు ఆల్రెడీ ఫిక్స్ చేసిన అక్కడ ఆర్ అనేది దీన్ని అలైన్ చేసిన కాబట్టి కంపల్సరీ ఇఫ్ వస్తుంది ఆన్సర్లో, ఇఫ్ ఉండదు కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి. బి పోతుంది, సి ఇచ్చింది రాంగే, మళ్ళీ ఇంకో ఆప్షన్ కూడా రాంగే.
వెదర్ యూ హ్యావ్ లైక్డ్ ఇట్, వెదర్ యూ లైక్ ఇట్. చెప్పండి, వెదర్ యూ హ్యావ్ లైక్డ్ ఇట్, వెదర్ యూ లైక్ ఇట్. ఆన్సర్ వస్తుంది వెదర్ యూ లైక్ ఇట్. నువ్వు వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళాలి అని. ఇక్కడ మనకు అయిపోయిన సెంటెన్స్లో తీసుకోవద్దు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఇది మనకి ఏమవుతుందంటే నువ్వు ఇష్టపడ్డావు అని వస్తుంది అక్కడ ఆన్సర్. కానీ ఇక్కడ ఆన్సర్ ఎలా తీసుకోవాలి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళాలి అని. కాబట్టి వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, ఆప్షన్ డి. 49 చూడండి ఇక్కడ. 49 మీకు ఏంటంటే బాండేజ్. సెలెక్ట్ ద యాంటోనిమ్ అమ్మ. బాండేజ్ అంటే ఏంటంటే ఇంకా బానిసల్లాగా తీసుకోవడం అని, స్లేవరీలాగా తీసుకోవడం ఏమంటామంటే బానిసత్వం అంటాం కదా, బాండేజ్ అంటాం. కాబట్టి మనకు స్లేవరీ దాన్ని ఏమంటాం, స్లేవరీ అంటాం. మరి లిబర్టీ ఉంది, వెల్త్ ఉంది, అఫెక్షన్ ఉంది. దానికి ఆడ ఏమడుతుండు, యాంటోనిమ్ అడుగుతుండు అక్కడ. సో బాండేజ్ అంటే వాళ్ళకి ఎలాంటి ఫ్రీడమ్ ఇవ్వకుండా స్లేవ్ లా చేసుకుంటే బాండేజ్ అంటాం. దానికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుందో వాడికి ఫ్రీడమ్ ఇవ్వడమే కదా, ఫ్రీడమ్ ఇవ్వడం ఏమంటాం మనం, లిబర్టీ ఇవ్వడం. సో మనకు ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. లిబర్టీ అంటే ఫ్రీడమ్ ఇవ్వడం అని, ఆప్షన్ బి. నెక్స్ట్ మనకు 50 క్వశ్చన్ చూడండి. లాస్ట్ క్వశ్చన్ అండి. లాస్ట్ క్వశ్చన్ మీకు ఏంటంటే సెలెక్ట్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. ఓకేనా, స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతున్నాను. చూడండి ఇక్కడ డ్రిబుల్, డ్రీమీ, డ్రాట్, డ్రెడ్ఫుల్. డ్రెడ్ఫుల్ అంటే ఏంటంటే భయంకరంగా ఉంటుంది అని ఏమంటామంటే డ్రెడ్ఫుల్ అంటాం, భయంకరంగా ఉండాలి అని. ఓకేనా, డ్రెడ్ఫుల్ అంటూ ఉంటాం. ఓకేనా, మనకి జనరల్గా హర్రర్ అంటాం కదా, హర్రర్ లాంటిది అనమాట. నెక్స్ట్ మనకు డ్రీమీ. డ్రిబుల్ అంటే ఏంటంటే సో లిక్విడ్ అనేది స్లోగా కాడుతూ ఉంటుంది దాన్ని ఏమంటామంటే డ్రిబుల్ అంటూ ఉంటాం. ఓకేనా, డ్రిబుల్ లిక్విడ్ అనేది స్లోగా కాడుకుంటూ ఉండడం. ఓకేనా, ఫ్లోటింగ్ అనేది స్లోగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకు డ్రీమీ కరెక్టే ఉందమ్మా. డ్రాట్ చూడండి, చూడగానే చెప్పొచ్చు అక్కడ గ్రాట్. డ్రాట్ స్పెల్లింగ్ ఎలా ఉంటుంది, జిహెచ్టీ ఉంటుంది, జిటిహెచ్ ఉంటుందా, ఉండదు. కరువు అంటాం కదా, డ్రాట్ అంటూ ఉంటాం. ఏమంటుందని డ్రాట్ అంటూ ఉంటాం. ఓకేనా, కరువు అంటాం, రైట్. కాబట్టి సో ఇది ఓకేనా, ఇది మీకు ఏంటంటే టోటల్గా 25 క్వశ్చన్స్కి టోటల్ మనకు 25 క్వశ్చన్స్ కాదు, 50 క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది కదా. సో మీకు ఏంటంటే క్వశ్చన్స్ 1-2 సార్లు క్లియర్గా చూసుకోండి. కొంచెం హై లెవెల్ ఉంది పేపర్ అనేది మనకు. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, ఎస్ఎస్సీలో జరిగిన కానీ ఎస్ఏ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ ఏపీలో టీఎస్ జరిగిన క్వశ్చన్స్ అన్ని మీకు కంబైన్ చేసి ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా, కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని క్లియర్గా చూసుకోండి, ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఎందుకంటే మనకు మెయిన్ ఎగ్జామ్లో మనకు వాడు కాన్సెప్ట్ ఎలా అడిగినా సరే మనం క్వశ్చన్ని సాల్వ్ చేసే విధంగా ఉండాలి. ఓకేనా, ఇది మీకు కంపల్సరీ ఇందులో మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి అమ్మ. ఇందులో వస్తేనే అక్కడ ఈజీ అవుతుంది మనకు పార్ట్ బిలో కూడా. ఓకేనా, కాబట్టి ఇది కంపల్సరీ అటెంప్ట్ చేయండి, మార్క్స్ కూడా స్కోర్ చేసేలాగా చూసుకోండి. ఓకేనా, కాబట్టి ఇది మీకు టోటల్గా 50 క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ అంటాం. మీరు ఆన్సర్స్ ఏమేమి ఉన్నాయో చూసుకోండి అక్కడ. ఓకే, ఎంతవరకు వచ్చినా మీరు అక్కడ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా, రైట్. మనము నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో మీకు ఏంటంటే పార్ట్ బి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ఆ పార్ట్ బి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు డిస్క్రిప్టివ్ పార్ట్ ఉంది కదా, లెటర్ రైటింగ్, మనకు ఎస్ఏ రైటింగ్ అవన్నీ ఉన్నాయి కదా, వాటి మీకు పార్ట్ బి ఇంకో వీడియో చేసి ఆ వీడియోలో మీకు పార్ట్ బి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.